అందరికీ దేవుని నామములో వందనాలు తెలియపరుస్తున్నామండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే పాస్టర్ యేసురత్నం అన్నగారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. వారి కుటుంబానికి, సంఘస్థులకి మరొకసారి వందనాలు. అందరూ కలిసి పాడుదాం. ఏసే సత్యం ఏసే నిత్యం. మీకు వచ్చినట్లయితే పాడదాం. ఏసే సత్యం ఏసే నిత్యం, ఏసే సర్వం జగతికి, ఏసే జీవం ఏసే గమ్యం, ఏసే గమనము. ఏసే సత్యం ఏసే నిత్యం, ఏసే సర్వం జగతికి, ఏసే జీవం ఏసే గమ్యం, ఏసే గమనము. పాట పాడేదాం ప్రభువునకు, స్తోత్రార్పణం చేసేదాం. పాట పాడేదాం ప్రభువునకు, స్తోత్రార్పణం చేసేదాం. ఏసే సత్యం ఏసే నిత్యం, ఏసే సర్వం జగతికి, ఏసే జీవం ఏసే గమ్యం, ఏసే గమనము. పలు రకాల మనుషులు పలు విధాలు పలికిన, మాయలెన్నో చేసిన, లీలలెన్నో చూపిన. పలు రకాల మనుషులు పలు విధాలు పలికిన, మాయలెన్నో చేసిన, లీలలెన్నో చూపిన. యేసులోనే నిత్య జీవం, యేసులోనే రక్షణ, యేసులోనే నిత్య జీవం, యేసులోనే రక్షణ. ఏసే సత్యం ఏసే నిత్యం, ఏసే సర్వం జగతికి, ఏసే జీవం ఏసే గమ్యం, ఏసే గమనము. బలము లేని వారికి బలమునిచ్చు దేవుడు, కృంగి ఉన్న వారిని లేవనెత్తే దేవుడు. బలము లేని వారికి బలమునిచ్చు దేవుడు, కృంగి ఉన్న వారిని లేవనెత్తే దేవుడు. యేసులోనే నిత్య రాజ్యం, యేసులోనే విడుదల, యేసులోనే నిత్య రాజ్యం, యేసులోనే విడుదల. ఏసే సత్యం ఏసే నిత్యం, ఏసే సర్వం జగతికి, ఏసే జీవం ఏసే గమ్యం, ఏసే గమనము. ఏసే సత్యం ఏసే నిత్యం, ఏసే సర్వం జగతికి, ఏసే జీవం ఏసే గమ్యం, ఏసే గమనము. పాట పాడేదాం ప్రభువునకు, స్తోత్రార్పణం చేసేదాం. పాట పాడేదాం ప్రభువునకు, స్తోత్రార్పణం చేసేదాం. పాట పాడేదాం ప్రభువునకు, స్తోత్రార్పణం చేసేదాం. ఏసే సత్యం ఏసే నిత్యం, ఏసే సర్వం జగతికి, ఏసే జీవం
జీవం, యేసే గమ్యం, యేసే గమనము, యేసే సత్యం, యేసే నిత్యం, యేసే సర్వం జగత్తుకి, యేసే జీవం, యేసే గమ్యం, యేసే గమనము. హల్లెలూయా. ఇంటికి తాళం వేసి తాళం వేసి ఇంటికి తాళం వేసి వచ్చిన చేపైకి ఎత్తండి. తాళాలు వేసి వచ్చిన వాళ్ళు తాళం వేసారండి, ఇంటి దగ్గర ఎవరు లేనట్టు లెక్క. తాళం వేయలేదంటే ఎవరో ఉన్నట్టు లెక్క, అంతే కదా. మన ఇంటికి తాళం వేయలేదంటే ఎవరు ఇంట్లో ఉన్నారు. మీ అమ్మో, మీ నాన్నో, మీ అక్కో, మీ చెల్లో, లేకపోతే మీ తోబుట్లో, లేకపోతే మీ అమ్మమ్మో, ముసలాయి మొత్తానికి ఎవరో చిన్న బిడ్డలు, మనవరాళ్ళు, లేకపోతే చదువుకునే బిడ్డలు, హోంవర్క్ చేసే బిడ్డలు అని చదువు ఇంట్లో ఉండరా అని మొత్తానికి తాళం వేయలేదంటే ఒకరు ఇంట్లో ఎవరో ఉన్నాడు, ఒకరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. తాళం వేసిన వాళ్ళు అంటే అందరూ వచ్చినట్టు ఇక్కడ, అంతే. తాళం వేసిన ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నాము. కుటుంబ సమేతంగా రాని వాళ్ళు తాళం వాళ్ళు వేయనట్టే. ఇక్కడ ఏమైనప్పటికీ మీరు భోజనాలు ఉండి రాకపోతే ఇంటి వద్ద ఉన్న వాళ్ళకి రేపు ఇంటికి మీరు ఇంటికి పోయిన తర్వాత అరుస్తారేమో కదా. ప్రార్థన ఇంతసేపు అయింది, 10 గంటల దాకా అయింది ప్రార్థన అని అరుస్తారు కొన్నిసార్లు కదా. ఒక మంచి ప్రభు నమ్మిన విశ్వాసి ఉన్నారు, ఒక లేడీ, ఒక భక్తి మంచి విశ్వాసి భార్య, ప్రభు నమ్మని భర్త ఒకడు. సరే, ఒక రోజున ఆయన పొలానికి వెళ్తూ వాళ్ళ ఆవిడ చెప్పాడంట, మధ్యాహ్నం భోజనం పట్టరా అన్నాడంట. సరే అని చెప్పింది. ఆయన వెళ్ళిపోగానే ఇంకా ముచ్చటాడుతూ ఉంది, ఆవిడతో మాట్లాడి మర్చిపోయింది. ఇంకా వాళ్ళ ఆయన భోజనం దమ్మని మర్చిపోయి ఇంకా ముచ్చటాడుతూ ఉంది. మధ్యాహ్నం గుర్తొచ్చాడు, మా ఆయన మరి భోజనం దమ్మన్నాడు కదా, అసలే ఎండాకాలం పొలంలో బాగా పనిచేసాడు, కష్టపడి ఉంటాడు, చెమట కారుతూ ఉంటుంది, బాగా లేస్తూ ఉంటుంది, ఇప్పుడు భోజనం అని పట్టుకెళ్ళాలంటే టైం అయిపోయింది, అసలే ముక్కు మీద కోపం అయ్యగారికి అని చెప్పేసి భయపడతాను ఉంది. ఇంకా వంట మొదలు పెడతానికి ఇక వంట మొదలు పెట్టి అవ్వదు. ఇక మన పొలంలో పోవాలి కదని చెప్పేసి టకటగా మంచి తెలివి కలది, మంచి ప్రార్థన పూర్వాలు విశ్వాసం కనుక టకటగా ఒక 3 అర్ల క్యారేజ్ ఒకటి తీసుకుంది, స్టీల్ బాక్సులు 3. ఒక బాక్సులో ఏమో బియ్యం పోసుకుంది, ఒక బాక్సులో ఏమో ఇంట్లో పక్కన టమాటాలు కోడిగుడ్డు ఉంటే కోడిగుడ్డు, టమాటా, ఉల్లిపాయలు అది వేసుకుంది ఒక డబ్బాలో. ఇంకో బాక్సులో పాలు పోసుకొని అది సర్దుకొని క్యారేజ్ పట్టుకొని స్తోత్రం ప్రభు హల్లెలూయా పాట పాడుకుంటూ వెళ్తూ ఉంది అన్నమాట. కంగారుకి పరిగెడతా ఉంది. పాపం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బాగా పనిచేసి పొలంలో చెమట కారుతూ ఆకలేస్తున్న భర్త ఏంది ఇంకా రాలేదు, నాకు తెలుసు పక్కన ముచ్చలాడుతూ ఉంటుంది మా ఆవిడ అని చెప్పేసి రాని అసలు కోపంతో ఉన్నాను కదా, ఒక దెబ్బ కొట్టాలని చెప్పేసి కర్ర పట్టుకుని అడుగున్నాడు అయ్యగారు. భర్త కాబట్టి ముందుగానే ఊహించింది ఆమె. ఇంకా భర్త అలా దూరం ఉండగా పట్టుకొచ్చిన బాక్సు ఆయన దూరంలో పెట్టేసి మోకరించింది. అరే తెచ్చిన బాక్స్ చేతికి ఇవ్వకుండా మోకరించేసరికి చెప్పే కదా విశ్వాసి. ఏంటమ్మా విశ్వాసి, ఎలా ప్రార్థన చేయాలో బాగా తెలుసు, ఎలా పాటలు పాడ బాగా తెలుసు కనుక ఇక మోకరించి 2 చేతులు పైకి ఎత్తింది. ఆయనకు అర్థం కావట్లే, అరే నాకేమో అక్కడ పెట్టి ప్రార్థన చేస్తుందని చెప్పేసి కోపంగా ఉన్నాడు. ఆ కోపాన్ని ముందుగా కనబడుతున్నాడు, కోపం ఊగిపోవడం. ఇంకా ప్రార్థన చేస్తామాట, ఏమని ప్రభువా నేనా చూడ భర్త చూడు ప్రభా, అంత కోపం కొంచెం నేను మంచి అన్నం కూర తెస్తా లేట్ అయింది ప్రభా, ఇంత మాత్రంగా కోపాడాలా, కోపం కర్రబడి ఊగిపోవాలని కొడతానికి సిద్ధపడ్డాడు ప్రభా. కనుక ఆయన బాగా కోపం ఊగిపోతున్నాడు కనుక దాన్ని కొడతానికి వస్తున్నాడు కనుక ప్రభా నేను బాగా వండిన అన్నం కాస్త యేసు నామములో బియ్యంగా మారుగాక అంది. అర్థం కావట్లా, అరే ఇవ్వకుండా మళ్ళా ప్రభా ప్రేమతో కోడిగుడ్డు తెచ్చి చేశాను ప్రభా. భర్త కోపంకున్నాడు కనుక యేసు నామములో కోడిగుడ్లు కూర కాస్త కోడిగుడ్లుగా, టమాటాలుగా, ఉల్లిపాయలుగా మారిపోవుగాక అంది. గడ్డ పెరుగు ప్రభా, ఏ పెరుగంట గడ్డ పెరుగు తెస్తే నా భర్తకి కోపంగా ఉన్నాడు కనుక యేసు నామములో గడ్డ పెరుగు పాలుగా మారుగాక అనేసరికి నాకు అర్థం కావట్లేదు, ఇది ఎందులో బాబు అసలే నాకు తెలుసు నా భార్య మంచి విశ్వాసాన్ని చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే పాలు ఉన్నాయి, కోడిగుడ్లు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి. అంటే ప్రభునామాన్ని ఉపయోగించుకొని ఆమె అంటే ఆ టైంలో అపాయం తప్పించుకోవడానికి అలా ఆమె తెలివిగా ఒక చిన్న డ్రామా ఆడింది. కానీ మనం అలా డ్రామాలు ఆడేవాళ్ళము కాదు. మనం వచ్చాము, దేవుడికి స్తోత్రం. ఇంటి వద్ద ఉన్న వారి కోసం కూడా మీరు అన్నం కూడా వచ్చి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. అందులో సరిపోదు, ఇంటి వద్ద ఉన్న వారి కోసం మరి ఇంకేదో చేయాలి, అంతే కదా. ఏదో చేయాలన్నది ఇప్పుడు ఈరోజు మనము చూడబోతా ఉన్న వారి కోసం నువ్వేం చేయగలవు అన్నది ఇప్పుడు చూపిస్తా. బైబిల్ గమనిద్దాము. నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నిర్గమకాండం 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు.
చాలు, దేవుడికి స్తోత్రాలు. గమనిస్తే ఇక్కడ ఇశ్రాయేలీయులు పాత నిబంధనలో దేవుడు ఎన్నుకున్న జనాంగంగా ఉంటా ఉన్నారు. 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు అనే దేశంలో బానిసలుగా ఉన్నారు. సొంత ఊరు విడిచిపెట్టారు, సొంత భూమి వాళ్ళకి లేకుండా పోయింది. వారికి అంటే ఏమీ లేదు. అక్కడ పరాయి దేశంలో బానిసలుగా 430 సంవత్సరాలు ఉన్నప్పుడు మన బాగా తెలుసు, చెప్పాలంటే ఆ 430 సంవత్సరాలు వాళ్ళకి పండగ లేదు, ఇంకేమీ లేదు. ఇక పని చేస్తారు కానీ డబ్బంతా వాళ్ళకి ఐగుప్తులకి ఇచ్చేయాలి. కష్టపడతారు కానీ సంపాదిస్తారు కానీ లాభం లేదు. అక్కడ సొంత ఇల్లు లేదు, వ్యాపారాలు లేవు, పొలాలు లేవు, మందలు లేవు, ఇంకా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి బానిసలుగా బ్రగ్గిపోతున్న ఆ కుటుంబాలలో సంతోషము, సమాధానం, ఆనందమే లేని దినాలు. ఇక్కడ ఉంటాడు కదా మోసం అంటే, మా దేవుడు ఉత్సవం చేయాలి, మేము పండగ చేయాలి, మా దేవుడికి పండగ చేయాలి, బలి అర్పించాలి అని మమ్మల్ని రమ్మన్నాడనే మాట ఇక్కడ మనం వింటూ ఉన్నాము. అంటే వాళ్ళ కుటుంబాలలో ఒక పండగ కానీ, ఒక ఉత్సవం కానీ, ఒక సంతోషకరమైన ఒక సందర్భము లేని సంవత్సరాలు 1 కాదు 2 కాదు 430 సంవత్సరాలు ఆ కుటుంబాలకు ఉత్సవం అనేది లేని, పండగ అనేది లేనే లేదు. పండగ వాతావరణం లేనే లేదు. అడుగు పెట్టగానే ఈ స్టార్లు కనబడతాయి, మందిరంలో స్టార్లు. ఈ స్టార్ చూడగానే పండగ వాతావరణం. బయటికి వెళ్ళా, అక్కడ పెద్ద స్టార్ అనమాట. ఆ పెద్ద స్టారు యవనస్తులు తయారు చేస్తూ ఉన్నారు. అంటే పండగ వాతావరణం ఇప్పుడు ఇక్కడ తీసుకుని వస్తూ ఉన్నారు కదా. క్రిస్మస్ రాబోతూ ఉంది కనుక పండగ, క్రిస్మస్ పండుగ చేసుకోవాలి, కొత్త సంవత్సరం పండుగ చేసుకోవాలి, అన్నీ మనకి పండుగ చేసుకోవడానికి పండుగ వాతావరణం మనకు బాగా దొరుకుతుంది. కానీ ఇశ్రాయేలుకి ఇట్లాంటి పండుగలు లేవు వాళ్ళకి. అసలు పండుగ అంటే ఏంటో మర్చిపోయారు. ఎందుకంటే ఆ బానిస బతుకు, మనోవ్యాకులము, మనోవేదనను బట్టి, నిరాశ, నిస్పృహ, ఆందోళన చెందను బట్టి, పనిచేసినప్పటికీ ప్రయోజనం లేని జీవితాలను బట్టి ఇక పండగేంద్ర మా కుటుంబాలు కానీ మగ్గిపోతున్న ఇశ్రాయేలులు, బాధలో ఇశ్రాయేలులు ఉన్నప్పుడు మోషే వెళ్ళి మా దేవుడు ఆక్రమిస్తున్నాడు, వాళ్ళని బయటికి నువ్వు పంపించని ఫరో రాష్ట్రం మాట్లాడడానికి మోషే ఇక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో, చాలామంది జీవితాల్లో కూడా పండగ అప్పుడు బాగున్నారా అంటే అందరూ ఏమంటాం బాగున్నామంటాం, బాగున్నారంటే బాగున్నామంటాం. ఏది మీకు అప్పులు, సమస్యలు, బాధలు, కష్టాలు, వ్యాధులు ఇవన్నీ తలంచుకొని ఇప్పుడు చెప్పండి బాగున్నారా అడిగామనుకోండి, ఏం బాగున్నాంలే, మాకన్నా వాళ్ళు బాగున్నారు, మాకన్నా వీళ్ళు బాగున్నారు అని ప్రభు నమ్ముకున్నా, ప్రార్థన చేసుకున్నా, ఉపవాసం ఉన్నా, సంఘానికి పోతున్నా కానీ మేమేం బాగున్నాము అని చాలామంది నిరాశలో ఉంటారు. పైకి మాత్రం నవ్వుతున్నాం కానీ లోపల మాత్రము ఆ నవ్వుకి అర్థం మనకు తెలియదు. దుఃఖము, ఆయా దేవుడు ఎక్కడ, భక్తి ఎక్కడ, మన ప్రార్థన చేస్తున్న బదులు ఎక్కడికి పోతున్నా ప్రశ్న మనల్ని బాధిస్తున్నప్పుడు ఇక పండగ మనం చేసుకునే ఆలోచన మనకు రానే రాదు. పండగలన్నీ దండగల రీతిలో మన జీవితాల్లో ఈ రోజున నలిగిపోతున్నప్పుడు అలాగే మనం అనుకుంటూ ఉంటాము. సో పండగ వాతావరణం అంటే సంతోషం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, పాటలు ఉంటాయి, వేడుకలు ఉంటాయి, మంచి భోజనాలు, విందులు, ఇవన్నీ వినోదాలు ఉంటాయి. కనుక అలాంటి ఆనందకరమైన సందర్భంలో నీ కుటుంబంలో రావాలి దేవుడు ఆశపడుతున్నప్పటికీ రానికుండా ఎవడో అక్కడ అడ్డుపడతా ఉన్నాడు. నీ ఇంట్లో పండగ జరగకుండా, నీ ఇంటిల్లి పాతి పండగ చేసుకోకుండా ఏదో ఒక శక్తి, ఏదో ఒక కష్టం నిన్ను ఆపుతా ఉంది కనుక దాన్ని నువ్వు జయించి బయటికి నువ్వు రాగలగాలి. అందరిలాగే మన ఇంటికి స్టార్ పెట్టి పండగ కాదు, కానీ మన హృదయంలో మన ఇంటిల్లి పాతి హృదయంలో సంతోషకరమైన ఒక వాతావరణం తేవడం దేవుడు ఆశపడి ఇష్టపడతా ఉన్నాడు. కానీ మనం నలిగిపోతున్నాం వారం కనుక, శ్రమల వల్ల, బాధల వల్ల ఇబ్బంది పడుతున్న వారం కనుక కళ్ళు మూసిన కళ్ళు తెచ్చినా కానీ మన కంటికి మన సమస్యలు కనపడతా ఉంటాయి. రేపు ఎలా బతకాలి, రేపు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటని ఇవన్నీ రకరకాల సమస్యలు వీటి వల్ల నలిగిపోతున్న హృదయానికి పండగ అంటే వాళ్ళకి ఇంకేమి కూడా తెలియదేమో. ఇశ్రాయేలు కూడా అదే పరిస్థితి. వాళ్ళ బిడ్డలకు సరైన భవిష్యత్తు ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే బానిసలుగా వాళ్ళు పిల్లలు పని చేయాలి. అక్కడ సంఖ్యలతో బంధించబడతా ఉన్నారు. బయటికి పోదామంటే రాజు పోనివ్వటంలా. ఇక 430 years వాళ్ళు అలా బాధలు పడుతున్నప్పుడు ఇప్పుడు మోషే వచ్చి ఫరో అంటాడు కదా, మా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు తన ప్రజలని దూరం వెళ్ళి ఆయనకి బలి ఇవ్వాలంట, ఆయనకి పండుగ చేయాలంట, ఆయనకి ఉత్సవం చేయాలంట, మేము విందు చేసుకోవాలంట, ఆయన ఆజ్ఞాపించాడు మమ్మల్ని వెళ్ళని అని ఫరో వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఫరో పంపిస్తాడా? ఫరో సాతానికి సాదృశ్యం కనుక ఫరో ఏమంటాడంటే, నేను ఆయన మాట విని పంపించడానికి యెహోవా ఎవడు అని ఒక రాజు మోషేతో అనగా దేవుడు ఎవడు, యెహోవా ఎవడని చాలా కఠినంగా మాట్లాడి ఆయన మాట విని ఎందుకు పంపించలేరని అంటా ఉన్నాడు. యెహోవా ఎవడు నిజమే, దేవుడి గురించి తెలియని రాజు కనుక అలా మాట్లాడటము
సమంజసమే, న్యాయమే. దేవుడు ఎవరు అసలు? ఈరోజు మనం కూడా బయటికి వెళ్ళి సువార్త చెప్తా ఉంటే, లేకపోతే మనం వాక్యం ప్రకటిస్తూ ఉంటే యేసు ప్రభు ఎవరు, యెహోవా ఎవరు, ఈ తండ్రి ఎవరు అనగా రకరకాలుగా అనేక మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మధ్య యేసు పాల కేంద్రం అని ఒక బయట బోర్డు, యేసు పాల కేంద్రం అని ఉంది. యేసు పాల కేంద్రం తప్పదేమన్నా? యేసు వైన్స్, యేసు బార్ షాప్ అంటే తప్పు. యేసు ప్రభు, యేసు వైన్ షాపు, యేసు బార్ షాప్ అంటే ఏదో మనం ఖండించవచ్చు. యేసు పాల కేంద్రం అని ఉంటే వాడు ఒక లైవ్లో పెట్టేసి మాట్లాడుతున్నాడు అనమాట. యేసు కొట్టేయండిరా, యేసు ఎవరు ఇక్కడ పాలు కొనొద్దు, పాలు కొనకపోతే కొనొద్దు, మీ బిడ్డలకే పాలు ఉండవు కదా, నీకు టీకి పాలు ఉండవు ఇంట్లో అంటే. యేసు 2 అక్షరాల పేరు కనబడగానే వీడికి పూలకు వచ్చింది, వైబ్రేషన్ వచ్చేసి ఇక ఆ పేరు కొట్టేసేదాకా నిద్రపోవాలా. సో నిచ్చినేసుకొని ఆ పేరు కొట్టేదాకా నిద్రపోవాలా. 2 పేర్లు గల యేసు 2 అక్షరాల పేరు నీకు అంత భయం కలిగిస్తూ ఉంటే, ఆయనే నీ ముందుకు వస్తే ఉంటావు బతకాలం. ఇక గజ్జ వణిగిపోతావేమో, ఆ పేరుని చూసి వణుకు పుడుతుంది నీకు. ఆయనే నిలబడితే నీ ముందు ఇక నీవు ఉండలేవు, తట్టుకోలేవు. యెహోవా ఎవడో అని రాజన్నప్పుడు ఇక దేవుడికి ఆ మాట వినబడిందిగా, నేను ఎవడో చూపిస్తాను నీకు, నేను ఎవడో చూపిస్తాను. దేవుడు కూడా తినమాల అంటే దేవుడు మన నమ్మకం బైబిల్ దేవుడు సామాన్య దేవుడు కాదా, రోషము గల దేవుడు కనుక ఒక రాజు నేను ఆయన ఎందుకు పంపించాలి ఎవడో అనేసరికి ఇప్పుడు దేవుడికి ఆ మాట నిలబడింది. ఇక ఆయన ఎవడు ఇప్పుడు చూపించడానికి 10 తెగుళ్ళు వారి మీద దేవుడు పంపించే ప్రణాళిక దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయన ఏంటో తెలుసుకోవాలంటే శక్తి ఆయన చూపించాలి. ఈ రోజున దేవుడు ఎవరు అనే వాడికి దేవుడు కూడా తన శక్తిని చూపిస్తూ ఉన్నాడు, కానీ వాళ్ళకి ఈ రోజున గ్రహింపు రాకుండా ఉన్నది. ఒక మాట అడుగుతాను, ఇప్పుడు యెహోవా ఎవడని అన్నప్పుడు ఒక మాట చెప్తే, ఇప్పుడు మన దేవుడు మోషే అంటాడు, ప్రభువా నేను వెళ్ళి చెప్పినప్పుడు ఆయన ఎవరు అంటారు, అయ్యా నీ పేరుని చెప్పాలంటే నిర్గమ 3:14 కదా, నేను ఉన్నవాడును అనువాడనే ఉన్నాను, నేను ఉన్నవాడును నీ పేరేందు ప్రభా అని మోషే అడిగితే, నా పేరు ఉన్నవాడను అనువాడను. ఇంగ్లీష్లో ఐ యామ్ దట్ ఐ యామ్ అంటాడు. నేను ఉన్నవాడును అనువాడను. కానీ హెబ్రీ భాష దేవుడు మాట్లాడిన భాషలో అక్కడ ఏం రాశారంటే YHWH అంటే మాట చెప్పండి, యాహ్వే అనే పదం అంటే యాహ్వే కూడా కరెక్ట్ పదం కాదు, కానీ ఈ YHWH అనే పదము పలకటానికి కూడా మనకు రాదు. దేవుడి పేరు పలకటానికి కూడా అది హల్లులతో ఉన్న మాట 4 అక్షరాల మాట కనుక మనం పలకలేము. దేవుడు మాట మనము పలకలేము. మీ దేవుడు ఎవరంటే పలకలేని పేరు చెప్పాడు, YHWH. తెలుగులో నేను ఉన్నవాడును అనువాడను అని చెప్పమన్నాడు. మాట చెప్పాలంటే అంటే YHWH బైబిల్ పండితులు ఉంటాడు, యాహ్వే అంటారు, యాహ్వే పిలుస్తారు అన్నమాట. ఇప్పుడు పుట్టిన ఒక అబ్బాయి చిన్న బాబు పుట్టగానే ఏడవడు, పుట్టిన బిడ్డ ఏడవలా. అప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు చెప్పండి, నర్స్ ఏం చేస్తారు? ఏడవకపోతే వాడు ఏడవాలి కదా. వాడు ఏడవలేదంటే ఏదో అబ్బాయి డేంజర్ ఉన్నట్లు లెక్క. వాడు ఏడవాలంటే అబ్బాయిని చేస్తారు, అబ్బాయిని గిల్లుతారు, ఇలా కొడతారా, మొత్తానికి కొడతారు, గిల్లుతారు. మొత్తానికి వాడికి నిప్పు ఉడకని వాడు నిప్పుగా అబ్బా అమ్మ మొత్తానికి అప్పుడు వాడు గట్టి గాలి పీల్చుకొని ఏడుస్తాడు అనమాట. వాడు దెబ్బ తగలగానే గట్టిగా గాలి పీల్చుకొని అప్పుడు వాడు ఏడు మొదలు పెడతాడు. అంటే వాడు ఏడవాలంటే వాడు గట్టిగా గాలి పీల్చుకోవాలి. వాడు గాలి పీల్చుకోవాలంటే ఎవడు వాడిని పిండ నొప్పి కలిగించాలి. అంటే పుట్టిన బిడ్డ బతకాలంటే శ్వాస తీసుకోవాలి, లేకపోతే చచ్చిపోతాడు. యాహ్వే అంటే ఏంటంటే యాహ అన్నప్పుడు మనం అంటే దేవుడి పేరు మన శ్వాసలో, ఒక మానవుడి శ్వాసలో దేవుడు తన పేరు ఉంచాడు. పలకాల్సిన అవసరంలా, నువ్వు గట్టిగా గాలి పీల్చుకుని గాలి వదులుతున్నావు అంటే దేవుడి పేరు నీకు తెలియకుండా నీవు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో దేవుడి పేరు నీవు పొద్దాలనుకుంటానే ఉన్నావు. యెహోవా ఎవడంటే యెహోవా నీ యొక్క శ్వాసే ఉన్నాడు. YHWH అంటే యాహ్వే అంటే యా అన్నప్పుడు మనం గాలి పీల్చుకుంటాం, వే అన్నప్పుడు అది గాలి మనము వదిలేస్తాం. వే అన్నప్పుడు గాలి పీల్చుకోవడము, గాలి వదలటం. అదే దేవుడు మన శ్వాసలో తన పేరును ఇమిడ్చి ఉంచాడు. ఫరో రాజు బతకాలంటే గాలి పీల్చుకోవాలంటే యెహోవా ఎవడన్నాడు కదా, ఆ యెహోవా పేరు ఇప్పుడు ఆయన గాలి వదిలినప్పుడు దేవుడి పేరు తనకు తెలియకుండానే నమ్మకుండానే దేవుడి పేరు వాడుకుంటా ఉన్నాడు. దేవుడి పేరు వాడమనుకున్న వారందరూ గాలి పీల్చుకోవడం మానేయాలి. బతుకుతారా? బతకలేరు. గాలి బతుకుతా, గాలి పీల్చుకుంటావంటే దేవుడి పేరు నీకు తెలియకుండా నువ్వు ఉచ్చరిస్తున్నావు కనుక బతుకుతున్నావు. బైబిల్లో దేవుడి పేరు ఉచ్చరించకూడదు అనుకుంటే గాలి పీల్చుకోవడం పక్కన మానేసే, ఇంకా ఈ లోకంలో ఎప్పటిగా ఇంక బతకలేవు, చచ్చిపోతాం అంతే. కానీ దేవుడు మన ఉచ్ఛ్వాస విశ్వాసంలో తన పేరు ఇమిడ్చి ఉంచి ఇచ్చాడు కనుక ఆ దేవుడి పేరు చెప్పకుండా పలకుండా ఈరోజు మానవుడు కూడా ఈరోజున బతకడము, ఉనికిలో ఉండటం చాలా కష్టము, అసాధ్యమే.
అంతగా దేవుడు తన పేరుని మన శ్వాసలో విమిడ్చి తన ప్రేమను చూపిన వాడు. అన్యులకైనా క్రైస్తవులకైనా ఎవరికైనా సరే గాలి పిలిచే ప్రతి మానవుడు తనకు తెలియకుండానే దేవుడి నామాన్ని, దేవుడి పేరు వాళ్ళు ఉచ్చరిస్తూనే ఉన్నారు. ఆ పేరే యాహ్వే. యాహ్వే ఫరో రాజు ఎవరంటే, ఆ యెహోవా ఎవరంటే ఇప్పుడు దేవుడు, ఆ దేవుడు ఎవరు ఆయన ఇప్పుడు చూపోతా ఉన్నాడు. కనుక ఇశ్రాయేలీయులు పండగ చేసుకోవాలా, మేము ఉత్సవం చేసుకోవాలి, మేము దేవుడు బలిపోవాలని మనం పంపించమంటే రాజు పంపేటల్లా అంత అన్ని సాధారణ మామూలుడు కాదు. మేము ప్రార్థనకి వెళ్ళాలి, పాటలు పాడుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, కానుక ఇవ్వాలి, దేవుడికి మీటింగ్ పెట్టుకోవాలంటే, సువార్త గుడి పెట్టుకోవాలంటే సాధారణ ఓకే అంటాడు. ఏమన్నా అది త్వరగా పెట్టుకోమండు. కఠినమైన హృదయం గలవాడు కనుక నో 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 అనేవాడు అంటే, అది ఏదైనా సినిమాకి వెళ్దామంటే అందరూ వస్తారు. అదే సినిమాకి వెళ్దామంటే చలో, పెళ్ళికి వెళ్దామంటే అందరూ వస్తారు. కానీ ప్రార్థనకు వెళ్దామంటే మాత్రము అడుగుడుగు మనకు అడ్డంకులే వస్తూ ఉంటాయి. ఇక్కడ మోసే మేము ఇలా వెళ్ళాలా అంటే ఇప్పుడు పొర పంపట్ల వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఆపుతా ఉన్నప్పుడు మనం గమనిస్తే ఆపినంత మాత్రాన ఆగే, దేవుడు రమ్మన్నాడు కనుక ఆపినంత మాత్రం ఆగేవాళ్ళు కాదు. కానీ దేవుడి కృప, దేవుడి యొక్క చిత్తం అక్కడ ఉంది కనుక బయట రావడం దేవుడి చిత్తం కనుక దేవుడు వారికి సహాయం చేయబోతా ఉన్నాడు. సో ఫరో రాజుకి దేవుడు మహిమ తెలియాలంటే 10 తెగుళ్ళు దేవుడు వారి మీదకు పంపించి వారిని దేవుడు బాధ పెట్టిన వాడికి ఉన్న కప్పలు, చీకటి, పేలు, దురదలు, వడగండ్ల వాన, ఇంకా నీళ్లు రక్తంగా మారి ఇవన్నీ కూడా 10 రకాల బాధలతో దేవుడు వారిని మొత్తిన వాడిగా ఉన్నాడు. 10 రకాల కష్టాలు, బాధలు వారి మీదకి వచ్చినప్పుడు దేవుడి గురించి వాళ్ళకి రోజుకి వాళ్ళకి అర్థమవుతూ ఉన్నది. పంట పొలాలు పాడైపోతుంది, ఆర్థిక నష్టము, ఇంట్లో నిద్రలేని జీవితాలు, మరి వాసన ఇవన్నీ కూడా భరిస్తాయి. ఇవన్నీ ఉన్నప్పుడు వామ్మో దేవుడు ఇంత కఠినంగా, దేవుడు ఇంత శక్తిమంతుడన్న సంగతి ఫరో రాజు దేవుడు చూపించే ఒక ప్రణాళిక దేవుడు అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడి కార్యమైన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అది అంతిమంగా వాళ్ళు బయటకు వచ్చి పండుగ చేసుకోవాలి, దేవుడి చిత్తం. కానీ అంత రావాలంటే అంత ఈజీ కాదు. కానీ అయితే దేవుడి పక్షమున నిలబడ్డ మోషే తన పోరాటాన్ని మాత్రము ఆపలేదు. దేవుడు మోషేని వెళ్ళి తీసుకురాయి అన్నాడు. మోషే వెళ్ళాడు. రాజు అంత ఈజీగా పంపట్లా. ఆయన మోషే నా వల్ల కాదు ప్రభువా, ఫరో రాజు గట్టిగా ఉన్నాడాయా, ఐగుప్తు రాజు మామూలుడు కాదు, సైన్యం ఉంది, సైన్యాధిపతులు ఉన్నారు, ఒంటెలు లేకపోతే అన్నీ ఉన్నాయి, యుద్ధ సంబంధమైన ఉన్నాయి, కానీ ఆయుధాలు ఉన్నాయి కనుక నా వల్ల కాదని 2 చేతులు పైకెత్తే మోషే పారిపోలా, నిలబడి యుద్ధం చేయడము మొదలుపెట్టాడు. దేవుడి పక్షమున ప్రజల కోసం యుద్ధం చేసిన మోషేని మనం చూడబోతా ఉన్నాం. ప్రియమైన వారిలా ఈరోజు గమనిస్తే ఐగుప్తులో బంధించబడ్డ వారి కోసము ఎలాగ మోషే విడుదల నాయకుడిగా వెళ్ళి ఉన్నాడు. మన గృహాల్లో దేవుడు నమ్మకుండా, దేవుని దగ్గర రాకుండా బంధించబడ్డ మరి ప్రజలు, నీ కుటుంబాల కోసము నీవు ఒక మోషేలాగా నువ్వు పనిచేయాలని దేవుడు కోరిక కలిగిన వాడిగా ఉన్నాడు. మోషేలాగా పనిచేయడం మొదలుపెట్టాడు. నీవు నేను కూడా ప్రభువుని బిడ్డలంగా ఒక మోషేలాగా మన కుటుంబాల్లో మనము పనిచేయాలి. మోషే అని అర్థమేంటి? మోషే అనగా నీటిలో నుంచి తీయబడిన వాడు. ఫరో కుమార్తె ఆ పేరు పెట్టింది మోషే అని, అనగా నీటిలో నుంచి తీయబడిన వాడు. వాక్యమైన నీరులో మనము బయట కడగబడిన వారం కనుక వాక్య ప్రకారం ప్రభువుని నమ్మిన బిడ్డగా మార్చబడిన మనం అందరము ఒక మోషేలాగా మన కుటుంబాలకు దేవుడు మనల్ని నియమించిన వాడిగా ఉన్నాడు. కనుక నా బాధ్యత ఏంటంటే మనం వెళ్ళి వారిని ప్రభువు కోసం అనేక మంది మనము సంపాదించగలగాలి. సాతాను పట్టుకున్న వాడు ఈజీగా వదలడు. కానీ వాడు వదిలిపెట్టేదాకా మనము యుద్ధం చేయటం, ఆ పట్టుదల నీళ్ళు ఉండడానికి మోషే ఒక మాదిరిగా మన ముందు ఇప్పుడు ఉంటా ఉన్నాడు. మోషే అడిగితే పంపలేదు. ఒక తెగులు వచ్చి వాళ్ళ మీద పడింది. తెగులు రాగానే మోషేని పిలిచాడు, రాజాడు కదా, మోషే నువ్వు ప్రార్థన చేస్తే తెగులు ఆగిపోతే నేను పంపిస్తానంటాడు. సరే అని చెప్పేసి మోషే మహరోను మొరపెట్టగా తెగులు ఆగిపోతే చూడండి అప్పుడు ఏమంటాడు రాజు, పంపించాలిగా, తెగులు ఉన్నప్పుడు పంపిస్తానంటాడు. తెగులు ఆగిపోగానే మనసు మారిపోతా ఉన్నది. కష్టంలో బాధలో ఒక మాట అంటున్నాడు, కష్టం తీరిపోగానే మాట మారుస్తున్నాడు. తీరం దాటేదాకా తెడ్డు తీరం దాటిన తర్వాత తెడ్డు గిడ్డులు పక్కన పెట్టేసి చలో అంతే. చాలామంది అంతే, సమస్యలో బాధలో ఉన్నప్పుడు దేవుడు కావాలి, సంఘం కావాలి, మందిరం కావాలి, ప్రార్థన కావాలి, అందరూ కావాలి. సమస్య తీరిపోయిన తర్వాత దేవుడు ఉండడు, భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, సంఘం ఏముండదు ఇక. ఎందుకంటే సమస్య తీరిపోయిందిగా. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఇల్లు కొనుక్కున్నా, అప్పులు తీరిపోయినాయి, అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, బిడ్డలు పుట్టారు, బోనసులు వచ్చినాయి, అన్నీ బాగున్నాయి కనుక దేవుడు ఎక్కడా ఇంకా మన సమయం దేవుడు మనము ఇవ్వము. ఈరోజు చాలామంది పరిస్థితి దీవించబడ్డదాకా దేవుడు కావాలి, దీవెన పొందిన తర్వాత ఈ దేవుడు మనము ప్రక్కన పెట్టి ఎప్పుడో మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మనము వస్తూ ఉంటాము. ఫరో రాజు కూడా అలాంటి వాడే.
ఆ తెగుల మధ్య దేవుడిని వేడుకున్నాయా, తెగులు ఆగిపోతే పంపిస్తానన్నాడు. మోషే నమ్మాడు, దేవుడిని వేడుకున్నాడు. తెగులు ఆగిపోగానే ఫరో మనసు మారిపోయింది. ఏమన్నాడు చదవండి ఇక్కడ 8వ అధ్యాయము నిర్గమకాండం 8:25. ఒక మాట, ఫస్ట్ మాట ఏమంటాడంటే 8:25లో, అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవుడికి బలి అర్పించడని వారితో చెప్పగా చెప్పాడు. మంచి అంటే దేవుడు అనుకున్నదే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడో, దేవుడికి బలి ఇవ్వాలి, దేవుడికి అర్పణ ఇవ్వాలి, దేవుడికి కానుక ఇవ్వాలి, దేవుడికి పండుగ చేయాలి అన్నది దేవుడు చెప్పాడు కనుక మీరు చేయండి అయ్యా, బలి ఇచ్చుకోండి, పండుగ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఎక్కడ చేయాలంట? ఎక్కడ చేయమన్నాడు రాజు? ఏమన్నాడు? దేవుడు బలి ఇవ్వండి. ఎక్కడ ఇవ్వాలంట? ఈ దేశంలో. మొదటి మాట ఏమన్నాడు? ఈ దేశంలో దేవుడి, ఆ దేశం ఏ దేశం? అది ఐగుప్తు దేశం. అది ఐగుప్తు దేశం లోకానికి సాదృశ్యం కనుక, అంటే నా దేశంలో ఉండండి, ఏమైనా చేసుకోండి మీ దేవుడికి అన్నాడు. అంటే అనుమతి ఇచ్చినట్టుగా ఇచ్చాడు, కానీ అనుమతిలో ఒక షరతు పెట్టాడు. దేవుడికి ఏమైనా చేసుకో, బలిచ్చుకు ఏమైనా చేసుకో దేవుడి కోసం. ఎక్కడ ఉండాలి? నా దేశంలో ఉండి ఏమైనా చేసుకో. ఈ దేశం లోకం కనుక, లోకంతో పోల్చబడింది కనుక నువ్వు లోకస్తుడిగా ఉండి ఏమైనా చేసుకో, లోకస్తుడిగా జీవించు, ఏమైనా దేవుడి కోసం ఏమైనా చేయి. అది సరేనా? దేవుడు నమ్మిన తర్వాత బతుకు మారాలి, మనసు మారాలి, అన్ని లైఫ్ జీవితం మారాలి. కానీ నీవు లోకస్తులాగా ఉండి దేవుడికి ఏం చేద్దామంటే దేవుడు దాన్ని ఇష్టపడ్డు కనుక లోకంలో ఉండడం కాదు, కానీ లోకం మనము బయటికి రావాలి. క్రైస్తవులు అంటే లోకం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కనుక అలాంటి వారు దేవుడు కోరుకుంటాడు. కానీ లోకంలో ఉండి దేవుడికి అన్ని చేస్తామంటే దేవుడు దాన్ని స్వీకరించడు. ఈ మధ్య పాట వచ్చింది, కథ మొత్తము మార్చగలవు. కథ మొత్తం మార్చాలండి. లోకంలో ఉండి ఇష్టంగా తిరుగుతూ తాగుతూ కథ మార్చమని మారుతాడు ఆయన. ఆయన చేతులకు వస్తే మారుస్తాడు నిన్ను. ప్రభు నమ్మితే మారుస్తాడు, కానీ ఆయన నమ్మవు, మొరపెట్టవు, ప్రార్థన చేయవు, పాట పాడుకుంటే సరిపోయిద్దా? పొరపాటు బలపరిచేవాడు, స్థిరపరిచేవాడివి నువ్వు, కథ మొత్తం మార్చేవాడు అని లోకంలో జీవిస్తూ ఆ పాట పాడుకుంటే నీ బతుకు మారదు. కానీ దేవుడిలోకి వచ్చి ఆ పాట పాడు, నీ జీవితం దేవుడు మారుస్తాడు. కనుక అక్కడ నా దేశం నుండి ఏమని చేసుకో అన్నట్టుగా సాతాను కూడా ఏమంటే, ఆదివారం భక్తిగా ఉండరా బాబు, మండే టు సాటర్డే నాకు ఇచ్చేసాయి, నా లోకస్తులుగా జీవించు, తాగు, తిను త్రాగము, సుఖించుము, అన్నీ చేసుకో, వాళ్ళు దేవుడు పని కూడా చేయి. ఇటు లోకం చేయి, ఇటు లోకము సగము దేవుడు. ఒక కాలిటే ఒక కాలంటే అన్నట్టుగా నా దేశం నుండి మీ దేవుడికి ఏమైనా చేయమన్న రీతిలో ఈరోజు చాలామంది ఈ రోజున మోసపోతూ ఉన్నారు. సాతాను ఉచ్చులో పడిపోయి సంపూర్ణ దేవుళ్ళు రాలేక, బతకలేక, ఉండడం ఇష్టం లేక అటు లోకంలో ఉండాలని ఆ తలంపుతో లోకంలో ఉండి అనేక మంది తిట్టుపడుస్తూ ఉంటారు. మళ్ళా మందిరానికి వచ్చి దేవుడి కోసం బతకాలని ఆశపడుతూ ఉంటారు. కనుక రెండు కాళ్ళ మీద గుర్రం మీద మనము స్వారీ చేయలేము. రెండు కాళ్ళ మీద రెండు పడల మీద కాలు పెట్టి ప్రయాణం చేయలేం. కనుక ఉంటే అటు లేకపోతే నువ్వు ఇటు అంతే. వాడి ప్రభు బలి ఇవ్వాలంటే వాడి దేశం విడిచి బయటికి రమ్మని దేవుడు చెప్పాడు. కానీ నా దేశంలో ఉండి ఏమైనా చేసుకో అంటే అర్థం ఏంటంటే నువ్వు లోకస్తులుగా ఉండి ఏమైనా చేసుకో దేవుడి కోసం. చాలామంది అక్కడే ఆగిపోయారు. చాలామంది ఇలాంటి బతుకుతారు అన్నమాట. లోకంలో ఉంటారు వాళ్ళు, సంపూర్ణ దేవుళ్ళకి వాళ్ళు రాలేరు. దేవుడు అంటారు, కానీ మరలా లోకమే. ఉద్యోగాల దగ్గర రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు లోకస్తులు తప్ప క్రైస్తవులు మాత్రం వాళ్ళు కానీ మన జీవితాలు క్రైస్తవులు గుర్తింపు రాకుండా ఈ రోజున చాలాసార్లు మన జీవితాలు అనేక సార్లు మరి క్రైస్తవులకు గుర్తింపు రాకుండా ఈ రోజున ఎందుకు ఉన్నాయంటే లోకస్తులు మన జీవితం మనము ఇష్టపడతా ఉన్నాము. కనుక ఎప్పుడైతే బలి మన దేశం ఎక్కడైతే బలిస్తున్నా కాదని చెప్పేసి మోసే తృప్తి పడతాం. దేవుడు మాకు చెప్పాడా మేము దూరం పోవాలంట, బయటికి పోమని దేవుడు చెప్పాడు. కనుక మేము నీకంటే మేము ఒప్పుకోమంటా ఉన్నాడు. మరలా తెగులు వచ్చి మీద పడింది ఫరో రాజు ఐగుప్తు మీద. వాళ్ళ తెగులు రాగానే మళ్ళీ పిలిపించి మీరు మొరపెట్టండి అయ్యా, తెగులు ఆగిపోతే నేను మిమ్మల్ని పంపిస్తాను చెప్పి అంటాడు. మరలా మోస మొరపెట్టగా తెగులు ఆగిపోయింది. ఆగిపోగానే ఈయన మనసు మళ్ళా మారిపోయింది. రెండోసారి ఏమంటాడు 8:28 రెండో మాట 8:28 రెండవ మాట గమనిస్తే ఇక్కడ బలి ఇవ్వడానికి పంపిస్తా మిమ్మల్ని, వెళ్ళి ఇచ్చుకోండి బలి ఇవ్వండి, కానీ దూరము పోవద్దు. ఏమైనా చేసుకోండి, దూరం పోదు. ఈ మాట మనకు అర్థం చేసుకోవాలంటే డోంట్ డూ టూ మచ్. దేవుడి కోసము ఎక్కువ ప్రయాసపడి ఎక్కువ పని చేయొద్దు. ప్రభు నమ్మినప్పుడు ఆ తొలి దినాల్లో ఎక్కువ భక్తి ఉంటుంది మనకి. ప్రతి ఒక్కరిలో ఎక్కువ ఉపవాసాలు ఉంటాము, ఎక్కువ బైబిల్ రీడింగ్, ప్రార్థనలు, పరిచయాలు బాగా చేస్తాం.
వారము గడిచిద్ది, నెల గడిచిద్ది, సంవత్సరాల కాలము పరిగెడతా ఉన్నప్పుడు పోగ భక్తి పెరగాలి, కానీ భక్తి ఈ రోజున తగ్గిపోతూ ఉన్నది. ఈ అంత్యకాలంలో దేవుడిని ప్రేమించే మనుషులు చాలామంది రోజున తగ్గిపోతా, దేవుడి మీద ఉన్న ప్రేమ అనేక మంది రోజున తగ్గిపోతా ఉన్నది. ఏదో పండగలు కనపడతాము రీతిలో భక్తి ఉంది, కానీ రోజున ప్రతిరోజు మన పండగే, ప్రతిరోజు మన భక్తిగా ఉండాలి, ప్రతిరోజు మరి మందిరంలో మనం ప్రభు పని చేయాలి, ఆయన సేవించాలి, ఆయన నామాన్ని స్మరించాలనేది ధ్యాస లేకుండా ఎప్పుడో ఒకసారి చేద్దాం రీతిలో ఈరోజు మానవుడు ఈ రోజున సరిపెట్టుకుంటున్నాడు. ఒక ఆదివారం మందిరానికి పోసా, అమ్మయ్య ఆదివారం మందిరానికి పోయని చెప్పేసి చాలామంది ఏదో ఆదివారం మందిరానికి గంటసేపు వస్తే ఇక వారమంతా, నెలంతా, ఇంకా సంవత్సరం అంతా ఏదో బతికిపోతాం రీతిలో వాళ్ళే బోధించుకుంటూ ఉంటారు. క్రిస్మస్కి వస్తే మళ్ళీ నెక్స్ట్ దాకా రాని వారందరూ కూడా క్రిస్మస్కి వెళ్ళాం కదా, పండగకి వెళ్ళాం కదా, ఇక సంవత్సరం పడుకోతే ఇంట్లో ఉన్నా పర్లేదని చెప్పేసి వాళ్ళు సరిపెట్టుకుంటూ ఉంటారు. అంటే దూరము ఎందుకు వెళ్ళట్లా? మనం దూరం పోకుండా దగ్గర మనము చేసుకోవాలి. అంటే ఎక్కువ ఎందుకు ఉపాసన? ఇప్పుడు రోజు ప్రార్థన పెట్టాడు, పాస్టర్ పెట్టారనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఏది రోజు ప్రార్థన ఏంది? అంతే కదా. ప్రభు నమ్మని వాళ్ళకి తెలియని వాళ్ళు ఏమంటారంటే, రోజు ప్రార్థన ఎందుకు, ఒక పూట పోతే సరిపోయింది కదా అంటారు. ప్రభువులో ఉన్నవారి ఆ రుచి మరిన వారికి సమయం సరిపోతుంది అనమాట. ఇంకా చేయాలి చెప్పేసి ఆతృత పడతా ఉంటారు. కానీ మిగతా వారికి ఏది పొద్దస్తమానం బైబుల్, భక్తి, ప్రార్థనలు, కూడికలైనా ఇంకా ఇండ్లు పట్టించుకోవా, చదువుకోవా, ఉద్యోగం చేయవని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. పునరాజం అనంటే బలివని ఏమని చేసుకో, కానీ దూరము పోవద్దు. నాకు దూరం వెళ్ళొద్దు. మీరు నేను చేయి చాపా అనుకోండి, నాకు మీరు నీ జుట్టు నాకు అందాలి, నా పరిధిలో ఉండాలి. ఎక్కడైనా దూరం పోకుండా ఏమని చేసుకోమని వాడు ఆంక్షలు పెట్టి వారికి అనుమతిని ఇస్తున్నప్పుడు చాలామంది దాన్ని పాటిస్తూ ఉన్నారు. మేము ప్రభు పని చేస్తాం, కానీ మేము ఎక్కువ చేయము. చాలామంది ఈ రోజున చాలామంది అనుకుంటారు అనమాట. ఏమనుకుంటారు, దేవుడికి మేము ఎక్కువ కానికి ఇచ్చేస్తున్నాము, ఎక్కువ పని చేస్తున్నాము, ఎక్కువ సమయం మందిరం గడిపేస్తాము అనుకుంటారు. కానీ ఎంత చేసినా మనము ఇంకా మనం దేవుడు రుణస్థులమే. నీ రుణము తీరేది కాదు. ఆయన ప్రాణం పెట్టి రక్తం కాచాడు కనుక రుణం చెల్లించాలంటే నువ్వు ప్రాణం పెట్టిన రక్తం కాచాడు, కానీ ఇంకా మనం ఆయనకి రుణపడి ఉంటాం కనుక ఆ రుణము తీర్చలేనిది. ఎంత చేసినా కానీ అది ఇంకా తగ్గదు. కనుక ప్రభు కోసం ప్రాణం పెట్టినా కానీ ఆయన ప్రేమ ముందు మన ప్రేమ దేనికి పనిరాదు. కనుక చాలామంది ఈరోజు ఏమంటారంటే, అమ్మో చాలా చేస్తున్నాం దేవుడికి మనము చేస్తున్నామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది సాతాను యొక్క తలంపు, సాతాను యొక్క మనస్సు. అది ఎంత చేసినా కానీ ఇంకా చేయాలి ప్రభా, నేను ఏం చేశాను ప్రభా అని మనము అనుకోవాలి. కానీ అమ్మయ్య ఈరోజు 10 అధ్యాయాలు చదివేశాం కదా, అబ్బా చాలు అని చెప్పేసి ఇంకా బైబిల్ మనము మూసేస్తాం. ఒక గంట ప్రార్థన చేస్తాం కదా చెప్పేసి అమ్మయ్య అని నువ్వు అలా అనుకొని ఆగిపోతున్నావు. ఇంకో గంట పొడిగించుకో, ఇంకో అధ్యాయం పొడిగించుకో, ఇంకొక రోజు పొడిగించుకో అని వాక్యం చెప్తా ఉంటే అది మాత్రం మనకు చాలే అని ఎక్కువ ఎందుకు భక్తిలో మనము ఎక్కువ టూ మచ్ భక్తి చేయకూడదని మనము అనుకొని భక్తి మనము తగ్గించుకుంటూ ఉంటున్నాము. సాతాను యొక్క తలంపు అదే, నువ్వు ఎక్కువ చేస్తున్నావు దేవుడికి చాలరా అని చెప్పి అన్నాడు. బైబిల్లో ప్రభు ఒక మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక యజమానికి చాలామంది దాసులు ఉన్నారు. ఒక దాసుడు ఉదయం పొలం పనికి వెళ్ళాడు. పొలం పని చేశాడు. ఇంటికి వస్తూ గొర్రెల మంద ఉంటే గొర్రెల మందకి వెళ్ళి మందకి మేత పెట్టి మంద పని చేశాడు. ఒక దాసుడే మళ్ళా పొలం పని చేశాడు. ఇంటికి వస్తున్నప్పుడు మంద పని చేసి సాయంకాలం యజమాని ఇంటికి వచ్చాడు. తాళాలు ఇచ్చి వెళ్దాం యజమాని ఇంటికి వచ్చాడు. రాగానే అపాయింట్మెంట్ దొరకదుగా బయట వెళ్ళబడ్డాడు. కాసేపుడికి యజమాని లోపలికి పిలిచాడు. ఏంటిరా అంటే చెప్పాడు, అయ్యగారు ఉదయం మా పొలంకి వెళ్ళాను, పొలం పని చేశాను, మళ్ళీ నేను మందలోకి వెళ్ళి మందకు మేత పెట్టాను, నీళ్ళు పెట్టానని చెప్పి అంటే యజమాని వెరుగుడు అన్నాడు. ఏమన్నా వెరుగుడు అలా అక్కడ నీ నడుము కట్టుకోనంటే నువ్వు స్నానం చేసి నీ బట్టలు మార్చుకొని నాకు నువ్వు భోజనం సిద్ధపరచు అంటాడు. సిద్ధపరిచి నాకు భోజనం పెట్టమని ఇంట్లో దాసీలు ఉన్నారు కానీ వాళ్ళు చెప్పట్లా, ఈయనకి చెప్పాడు. ఇదేంది ఉదయం నుంచి కష్టపడి ఎండలో పని చేస్తే మా యజమాని నన్ను ఇంటికి పోనీయకుండా నాకే పని చెప్పేసి విసుక్కుంటే ఉద్యోగం పోతుంది అక్కడ. సరే స్నానం చేసి బట్టలు మార్చుకొని నడుము కట్టుకోవడం బట్టలు మార్చుకొని లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి రొట్టెలు మాంసం చేశాడు. రొట్టెలు మాంసం చేసి పట్టుకొచ్చి భోజనం పలితే అయ్యగారు తింటా ఉంటే వడ్డిస్తా, బైబిల్ ఒప్పాను భోజనము వడ్డిస్తూ ఉన్నాడు, ఈయన తింటా ఉన్నాడు. అక్కడ ప్రభు అంటాడు కదా, ఇంత పని చేసిన ఆ దాసుని యజమాని మెచ్చుకొనునా. అక్కడ మెచ్చుకోవాలా, వెరుగుడ్రా కష్టపడ్డావు పాపం అని ఆ యజమాని వ్యక్తిని మెచ్చుకోవటంలా. సరే ఆకలిగా ఉందేమరా నువ్వు మొదటి తిను అన్నాడా? అక్కడ ఉన్న మాటలే భోజనం చేయమంటాడంటే చేయమంటల్లా. అరే ఎనికి ఆకలేస్తూ ఉంది, ఈ దాసుడు ఆకలేస్తూ ఉంది, కడుపు మారుతూ ఉంది, ఇంటికి పోలే, ఇంకా ఎండలో పని వచ్చి అలసిపోయాడు, నిద్ర వస్తుంది, ఆకలేస్తూ ఉంది. కానీ యజమాని మాత్రము మెచ్చుకోవట్లేదు, భోజనం తినమని చెప్పట్లా.
ఆ తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, అయిన తర్వాత ఇంటికి వెళ్ళమంటాడా? అది కూడా అక్కడ లేదు. అక్కడ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని అది కూడా చెప్పాలంట. అంటే ఆ యజమాని ఈ దాసుని కంటికి ఆ యజమాని ఎలా కనపడ్డాండి? మా యజమాని మంచోడు కాదు, యజమానికి మనసు లేదు, యజమాని ప్రేమించి గుణం లేదు, కష్టపడుతూ నాన్న మెచ్చుకోవట్లేదు, తినమని చెప్పట్లేదు, ఇంటికి పోమని చెప్పట్లేదని దాసుని కోపం రావచ్చు. ప్రభు ఏమంటాడు అక్కడ? ఏమంటాడంటే, ఇంత పని చేసినప్పటికీ మనం ఏం చెప్పాలంటే, ప్రభు మేము నిష్ప్రయోజకులు, మేము దాసులము, ఇంకా మేము చేయాల్సింది చాలా ఉందయ్యా అంటాడనమాట. ప్రభు చెప్పిన అదే లోక సువార్త 17 అనమాట. మేము ఇంకా మేము చాలా చేయాలి ప్రభా అని మనం చెప్పుకోవాలి తప్ప, అమ్మయ్య మందులో పని చేసాం ప్రభా, పొలం పని చేసాం ప్రభా, ఇగో నీకు భోజనం వండాం ప్రభా, భోజనం వడ్డించాం ప్రభా, ఇంటికి పోయి రెస్ట్ కావాలి ప్రభా అని అలాగా కాదు. ఇంకా మీరు చాలా చేయాలని మీరు చెప్పాలని ప్రభు మాట చెప్పాడు. ఇప్పుడు ఇతనికి ఎందుకు చెప్పాడు? ఈ దాసుడికి ఎందుకు చెప్పాడంటే, ఈ దాసుడు పొలంలో పనిచేస్తాడు, గోధుమ పంట, అది ఏదో రొట్టె వచ్చే పంట. అంటే యజమాని ఏం తింటాడో ఆ రొట్టె పండించిన పంటలు పనిచేశాడు. ఆ కూర కావాలి, గొర్రెల మంద, ఏ గొర్రెలు అయితే మళ్ళీ వధించి కూర ఉండాలో ఆ గొర్రెల మంద మేపింది కూడా ఈ దాసుడే. అంటే యజమాని యొక్క ఆకలి, యజమాని యొక్క రుచి ఎన్నవాడు కనుక మా యజమానికి ఈ గోధుమ పంట రొట్టె ఇవ్వాలి, మా యజమానికి ఈ మాంసం పెట్టాలని ఆ పనులు చేసి వచ్చిన వాడు కనుక అతనికే పని చెప్పాడు. చాలామంది ఉన్నా కానీ అంటే పని చేసేవాడికే పని దేవుడి దగ్గర, అంతే కదా. సోమరులకి, బద్దకస్తులకి, నీరసంగా ఉండే వాళ్ళకి, నిర్లక్ష్యం ఉండేవాడికి, రానోడికి పని దేవుడు చెప్పడు. అందుబాటులో ఉన్నవాడు దేవుడు పని చెప్తాడు కనుక దేవుడిని వాడుకోవాలంటే నువ్వు అందుబాటులో ఉండాలి. అక్కడ ఎక్కడో లోకలు తిరుగుతూ వాడుకో ప్రభా నన్ను వాడుకో ప్రభా అంటే నిన్ను ఎలా ఆయన వాడుకుంటాడు? యూ మస్ట్ బి అవైలబుల్ టు గాడ్. దేవుడికి అందుబాటులో ఉంటే వాడుకుంటాడు. ఇక్కడ దాసుడికి తెలుసు, నా యజమాని యొక్క ఆకలి ఇక్కడ తీరిద్ది, నా యజమాని యొక్క ఆహారం ఇది అనుకున్నప్పుడు ఆ మందలో ఆ పొలం పనిచేసి వచ్చిన వాడు కనుక నువ్వే వెళ్ళి ఉండరా ఆయనే పంపించాడు. ఆయన మళ్ళీ నువ్వే వడ్డించమన్నాడు. ఇక్కడ 4 గోడల మధ్య యజమాని భోజనం చేస్తున్నప్పుడు ఎవరు ఉంటారు? అక్కడ తలుపులు వేస్తారు, లేదా వేసి తలుపులు వేసి అందరూ బయట ఉంటారు కనుక దాసుడు యజమాని ఇద్దరే ఉంటారు అక్కడ. ఈ యజమాని మెచ్చుకున్నా, డబ్బులు ఇచ్చినా, తిట్టినా, కొట్టినా, ఏదైనా కూరలో కారం ఎక్కువ ఏమన్నా కానీ ఇద్దరి మధ్య బయట ఎవరు కూడా తెలియదు. దాసుడు అనుకోవచ్చు, యజమానికి మనసు లేదు, మంచోడు కాదు, మెచ్చుకోవట్లా, డబ్బులు ఇంకా ఎక్కువ ఇవ్వలేదు, నాకు జీతం పెంచలేదు, కష్టం పని చేసుకుంటున్నాడు, ఎండలో వస్తే ఇంటికి పోనీకుండా ఆపాడని మనం తిట్టుకోవచ్చాం. కానీ ఒకరోజు ఉన్నది, ఒకరోజు అందరూ సంగమం ఎత్తబడిన తర్వాత అక్కడ విశ్వాసంలో మనం అందరం ప్రభువు నిలబడ్డప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అంటే భక్తులు, దేవదూతలు, సంఘం అంతా కూడా పరలోకంలో ఉన్నప్పుడు ఆ పరలోకపు అసెంబ్లీలో అందరూ నిలబడ్డప్పుడు అప్పుడు నీ పేరు పెట్టి పిలిచి నా కోసం పొలం పని చేసావు, నా కోసం మందలో పని చేసావు, నాకు మరి స్నానం చేసి మళ్ళీ నాకు భోజనం ఉండి నాకు వడ్డించుదాకా నువ్వు తినదాకా వడ్డిస్తా ఉన్నావు కనుక బడా నమ్మకమైన మంచి దాసుడా అక్కడ మెచ్చుకొని చప్పట్లు కొట్టేస్తాడు. గదిలో కొడితే ఇద్దరి మధ్య, అదే బహిరంగ కొట్టిస్తే అందరికీ అనగా దేవదూతల లోకము, భక్తులు అందరూ ఉన్న ఆ స్థలంలో నీకు చప్పట్లు కొడితే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు స్కూల్లో మన పిల్లలకి పాస్ అయ్యారు, స్కూల్లో క్లాస్ రూమ్లో టీచర్ గారు ఆ పిల్లలు మెచ్చుకొని చప్పట్లు కొడితే క్లాస్ వరకు ఉంటుంది. అసెంబ్లీలో అన్ని క్లాసులు నిలబడ్డప్పుడు అసెంబ్లీలో ఆ గ్రౌండ్లో పలానా ఆ సందీప్కి ఫస్ట్ ర్యాంక్ అన్నప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. ఆ ఘనత కావాలా? క్లాస్ రూమ్లో ఘనత నీకు కావాలా? ఏ ఘనత కావాలి మనకు? అందరూ ముందు మనకు మెప్పు ఘనత కావాలి. దూరం పోవద్దనే, దూరం వెళ్ళు, ప్రభు ఎంతగా చేయగలవో అంతగా చేస్తే అక్కడ దేవుడు నీకు అక్కడ మెప్పు ఉన్నది. సేవ చేస్తున్న సేవకులకి, సేవ చేసే ప్రతి ఒక్కరికి మెప్పు అక్కడ ఉంటుంది. ఇక్కడ లోకల్ నిన్ను ఎవరు మెచ్చుకోడు, ఎంతగా బాగా పాడబాడు, ఎంతగా ఏమని చేయి, ఇంట్లో వాళ్ళు మెచ్చుకోరు, ఎవరు నిన్ను మెచ్చుకోరు ఇక్కడ. కానీ దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే చేస్తానే మనము ఉండాలి. ఒకరోజు దేవుడు మెచ్చుకున్నప్పుడు ఆయన ఇచ్చే మహిమ, ఆయన ఇచ్చే బహుమానము, ఆయన ఇచ్చే రివార్డులు, అవార్డు గొప్పగా ఉంటాయి కనుక అవి పొందుతున్నప్పుడు పొందే ఆనందము గొప్పగా ఉంటుంది. ఈరోజున చాలామంది నిరుత్సాహపడిపోయి అయ్యో దేవుడు పని చేస్తున్నా కానీ అని అంటారు. కానీ ఆయన కోసం పని చేస్తున్నందుకు ఆ పని సాక్షాత్ నిలబడిన రోజున దేవుడు నీకు బహుమతి ఇస్తాడు కనుక దానికోసం మనం ప్రయాసపడి మనము ప్రాకులాడాలి. దేవుడు మెచ్చుకుని పని చేయాలి. కానీ లోకస్తులు మెచ్చుకుని పని చేస్తే లోకం వరకే మనం ఎంతగా ఇంటి కోసం ప్రయాసపడుతున్నావు కానీ ఇంట్లో వారికి అది ఉపయోగపడిద్ది. దేవుడి కోసం కష్టపడితే దేవుడికి పరలోక ఉపయోగం కనుక నీ వల్ల దేవుడికి ఉపయోగం ఉండాలంటే ఆయన కోసం మనము పనిచేసే వారంగా ఉండాలి.
ఆ పని రేపు నీతో పాటు వచ్చే నిలబడి ఏం చేసావు అన్నప్పుడు ఆ పని వెనకాల ఉండి ఇదిగో నీ కుమారుడు నీ కుమార్తె నీకోసం భూలోకంలో ఈ పని చేశారని నీ పని సాక్షిగా నిలబడ్డప్పుడు దేవుడిచ్చే బహుమానము గొప్ప బహుమానము. ఆ మెప్పు కోసం మనం ప్రాకులు ఆ 4 గోడల మధ్య దేవుడు మెచ్చుకున్నా ఎవరు మెచ్చుకున్నా ఉపయోగం, అక్కడ పరలోకంలో మెచ్చుకుంటే ఆ మెప్పే గొప్ప మెప్పు కనుక దానికి మనము ప్రయాసపడాలి. ఇక రాజు ఏమంటాడు, ఫరోరాజు బలిమన్నాయా అక్కడ దూరం మీరు పోవద్దు అంటాడు. కానీ బలి అంటాడు దూరం వెళ్ళండి. ఎంత చేయగలవు దేవుడి కోసము అంత పని చేయని దేవుడు మనకు పని అప్పగించాడు. కానీ మనము చేయలేక అలసిపోతాం. మన వల్ల కాదు, మనం నడిచేది మనము పైకెత్తేస్తున్నాం. ఈ ప్రతిరోజు పోరాటం యుద్ధం చేయబడదు. కానీ ప్రతిరోజు యుద్ధం మన వల్ల ఇద్దా, మన వల్ల కాని పని మనం వదిలేసాం. కానీ ప్రతిరోజు మనము యుద్ధం చేసి ప్రజలు మనం కాపాడుకోవాలి. కానీ రెండో మాట గమనిస్తే దూరం పోవద్దన్న మాటకి మోషే ఒప్పుకోవాలి. లేదు మా ప్రభువు దూరం వెళ్ళమని చెప్పేసి మరలా దానికి ఒప్పుకోపోసరి రాజు కూడా పంపినంటాడు. మరలా తెగులు వచ్చి వాళ్ళ ఐగుప్తుల మీద తెగులు పడింది. తెగులు రాగానే మళ్ళీ ఫరో రాజు వణిగిపోద్దు, అయ్యా మీరు మొరపెట్టండి అయ్యా, తెగులు ఆగితే పంపిస్తారని వాళ్ళు మొరపెట్టారు. తెగులు ఆగిపోయింది. కనీసం 3వ పంపించాడా? దేవుడు చెప్పాడు కుటుంబాలు మొత్తం రావాలి దేవుడు చెప్తే, కానీ రాజు మాత్రం పంపించట్లా. 3వసారి ఏమన్నా చూద్దాం. 9వ అధ్యాయము నిర్గమ 9వ అధ్యాయము 3వ మాట ఏం చెప్పాడు ఇక్కడ ఫరో రాజు? 9:28 మిమ్మల్ని పోల్చెదను కానీ మిమ్మల్ని ఎక్కును నిలుపను. 9:28 3వ మాట ఏమన్నాడు ఫరో రాజు ఇక్కడ? మిమ్మల్ని పోలిస్తా, మిమ్మల్ని నేను ఐ విల్ నాట్ స్టాప్, నేను మిమ్మల్ని నేను ఆపను నిలుపను. అంటే ఫరో ఆపితే వీళ్ళు ఆగారేమన్నా? ఫరో ఆపితే ఆగారు ఇప్పుడు ఏమన్నా? దేవుడు ఆల్రెడీ కలగ చేసుకుంటున్నాడు. దేవుడు ఆల్రెడీ శక్తిని చూపిస్తున్నాడు. దేవుడు కనుక ఫరో ఆపితే ఆగట్లా. దేవుడే ఫరో కళ మనసు ఇచ్చి వాళ్ళని ఆపరిస్తున్నాడు అన్నమాట. నువ్వు ఆపుకో అని దేవుడే ఆపడానికి ఫరోకి దేవుడు అనుమతి ఇచ్చాడు. నేను ఆపనన్నప్పుడు ఆపడానికి పంపించడానికి ఫరో చేతులు ఏమీ లేదు. అక్కడ అంతా కూడా దేవుడి చేతిలో ఉన్నది. కనుక అయితే ఫరో ఏమంటే అందరు నా చేతిలో ఉంది, అందరు నా ఇష్టము, నేను చెప్పింది నెరవేరాలనుకోండి, మిమ్మల్ని ఆపును అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు అన్నమాట, నువ్వు ఆపు, వాళ్ళు ఆపితేనే నా పని నా శక్తిని చూపిస్తాను చెప్పేసి ఫరో హృదయంతో దేవుడు మాట్లాడుతూ అని అంటే కఠినపరిచి వాళ్ళు ఆపినట్టు దేవుడు చేస్తూ ఉన్నాడు. అంటే ఫరో ఆపితే వీళ్ళు ఆగల. అలాగే ఈరోజు చాలామంది ఏమంటారంటే శోధన ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు ఏదైనా ఉంటే సాతాను బాగా శోధిస్తున్నా అండి, అది మేము రాలేకపోతున్నాం అంటారు. అంటే మహిమంతా వాడు ఆపితే మనం ఆగిపోతారా? దేవుని పిల్లలు సాతాను ఆపితే ఆగిపోతారా? ఆగరు. సాతాను ఆపుతుంటాడు కానీ మనం ఆగం. వాడు వద్దంటాడు, మనం చేస్తానే ఉంటాం. ప్రార్థన మానుకుంటారు, వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటాం. బైబిల్ చదువుతూనే ఉంటాం. చర్చికి పోవద్దు, చర్చి మనము ఎక్కడ వద్దంటాడో అక్కడే మనము రెట్టింపు పని చేస్తూ ఉంటాం. సాధారణంగా ఎప్పుడు కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం మాత్రము ఆగేవాళ్ళము కానే కాదు. రోమా సంఘం ఉంది. రోమా సంఘాన్ని పౌలు ఏమన్నాడంటే రోమా 1:3 మీరు దేవుడికి ప్రియమైన వారు అంటాడు. మీరు దేవునికి బహుప్రియులు, దేవుడికి మీరు ప్రియమైన వారు అంటాడు. ప్రియమైన వారు అంటే రోమా అనే సంఘంలో ఉన్న ఆ విశ్వాసాలని ఎందుకు దేవుడికి ప్రియమైన వారు అన్నాడు? మిగతా వారిని పిలవట్ల ఆ మాట. కొలసి లేకపోతే కొరిందు లేకపోతే ఆ సంఘాలు ఈ సంఘంలో వారిని మీరు దేవుడికి ప్రియమైన వారు చెప్పట్లా. వీళ్ళ మాత్రం చెప్పాడంటే రోమా అనే సంఘం ఎక్కడ ఉందంటే ఆ రోమా చక్రవర్తి ఉన్న స్థలంలో ఈ సంఘం కట్టబడింది. రోమా చక్రవర్తి మామూలుడు కాదు. యేసు ప్రభు కానీ వేరే దేవతకు వేరే దేవుడికి పూజ చేయకుండా నన్నే పూజించాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు అన్నమాట. ఎంపరర్ వర్షిప్ నన్నే పూజించండి రా అని నేనేమే దేవుడు అని చెప్పిన ఆ స్థలంలో సింహాసన స్థలంలో రోమ సంఘం ఉంటా ఉన్నది. ఆజ్ఞ భయంకరంగా ఉన్నది. ఎవరైనా సరే యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఆయన పూజిస్తే, ఆయన నొక్కితే, ఆయన బలిస్తే, ఆయనకి మొరపెడితే, ఆరాధన చేసి సువార్త ప్రకటిస్తే, ఇదిగో ఈ నాటకశాలలో పెద్ద స్టేడియం ఉంటుంది, అక్కడ మిమ్మల్ని వదిలిపెడతా, అక్కడ పులులు సింహాలు మిమ్మల్ని తినేస్తాయి. అలాగే ప్రభువు నిలబడ్డ అనేక మంది క్రైస్తవుల్ని బహిరంగంగా ఆ స్థలంలో వదిలినప్పుడు ఆకలితో సింహాలు పుల్లు వచ్చి తింటూ ఉంటే వీళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ హ్యాపీగా వాళ్ళు అంత ఒక వేడుకలాగా వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. అంటే రోమా సంఘము శ్రమల మధ్య, హింసల మధ్య సాతాను సింహాసనం స్థలంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటా ఉన్నారు. అరే మనకు ప్రార్థన చేసే అవకాశం లేదు, ఇక్కడ వాక్యం చెప్పుకునే అవకాశం లేదని వాళ్ళు సైలెంట్గా లేరు. అక్కడ ఇక మాకు అవకాశం లేదు కనుక ఇంట్లో కూర్చుందాం అనుకోవాలా వాళ్ళు చేసిన పని ఏంటంటే అనగా కొన్ని లక్షల మంది క్రైస్తవ హస్తాక్షులుగా వాళ్ళ కళ్ళ ముందు చచ్చిపోతున్నప్పటికీ వాళ్ళు భయపడకుండా భూగర్భంలో బంకర్లు కట్టుకొని, రోమా నగరంలో బంకర్లు అంటే భూమి లోపల గదులు కట్టుకొని ఆ గదుల్లో ఆరాధన వాళ్ళు చేసిన వాళ్ళు.
రోమా చక్రవర్తి రోమీయులు ఆపడానికి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ వల్ల కాల బంకర్లలో ఆ గోడల మీద భూగర్భ గదులు గోడల మీద వాక్యాలు రాసి హిబ్రీ భాషలో గ్రీక్ భాషలో లాటిన్ భాషలో వాక్యాలు పాటలు రాసుకొని వాళ్ళు పాడుకుంటూ ప్రభుకి వాళ్ళు ఆరాధన చేసుకుని సువార్త వాళ్ళు ప్రకటించిన వాళ్ళు. అందుకే వాళ్ళు దేవుడికి ప్రియమైన వారు అనమాట. శ్రమల మధ్య ప్రభు కోసం వాళ్ళు నిలబడిన వాళ్ళు. దానియేలు కాలంలో కూడా అలాంటి ఆజ్ఞ ఉంది. 30 రోజులు ఎవరు ఏ దేవుడికి మొక్కకూడదని మరి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు కూడా దాని యథాప్రకారం దానియేలు తన ఇంటికి వెళ్ళిపోయాడు. పైగదికి వెళ్ళి కిటికీ తెరిచి 3 సార్లు దేవుడికి ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. ఆజ్ఞ కఠినంగా ఉంది కానీ ఆజ్ఞ వల్ల దానియేలు ప్రార్థనా జీవితం ఆగలేదు. 3 సార్లు దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు కదా, దానియేలు నువ్వు దేవుడికి బహుప్రియుడవు. వీళ్ళు దేవుడికి ఎలా ప్రియమైన వాడు రోమా సంఘము. దానియేలు కూడా దేవుడికి బహుప్రియమైన వాడుగా బిరుదు అతను పొందుకున్నాడు. అంటే శ్రమల వల్ల ఆగిపోయాము, శోధన వల్ల ఆగిపోయాము. ఇప్పుడు నమ్మలేము, ప్రభువులకు రాలేము, ప్రభువు నమ్మలేము, పాటలు పాడలేము, ప్రార్థన చేయలేమని అనుకునే వారందరూ కూడా దానియేలు రోమా సంఘం వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఇంకా కంటిన్యూగా నమ్మాలి అని నమ్మాలని వాళ్ళు మనకు బోధించేవారుగా ఉన్నారు. దేవుడికి ప్రేమ ఉండాలంటే మనము వాడు ఆగితే ఆగామని చెప్పకూడదు, మనము కంటిన్యూ అవ్వాలి. దేవుడు మనము భక్తి మనం సాగించుకోవాలి. దేవుడు వాకి సెలవిస్తున్నప్పుడు అలా మనము సాగిపోతూ ఉండాలి. కనుక 3వసారి ఆపరన్నాడు కానీ ఆపరన్నది మాత్రం వాడు ఆపేవాడు కాదు, కానీ దేవుడే ఆపుటకు పరమ దేవుడు అనుమతి ఇచ్చాడు. మరలా మనసు మారిపోయింది, పంపేటలా మళ్ళీ తెగులు మీద పడింది. తెగులు మీద పడినప్పుడు ఈసారి అయ్యా మోషే దేవుడిని వేడుకోండి, తెగులు ఆగితే పంపిస్తున్నాడు. వేడుకున్నాడు, తెగులు ఆగిపోయింది. మరలా తెగులు ఆగిపోగానే మోషే వచ్చి పంపినా బాబు అన్నాడు. అంటే ఏమన్నాడు? 4వసారి ఏమంటాడు చెప్పండి. 10వ అధ్యాయము నిర్గమకాండం 10:11 వచ్చిన 10:11 4వసారి అన్నమాట. సరే మీకు దేవుడికి పండుగ చేయాలి కదా, వెళ్ళండి. పురుషులు మాత్రం వెళ్ళండి, దూరం పోండి, ఎక్కడికైనా పోండి, మీ ఇష్టం, ఎక్కడికైనా పోండి, పురుషులు మాత్రం వెళ్ళండి, దేవుడికి మీరు ఏమని చేసుకోండి అని చెప్పేసి ఫరో రాజు అనుమతిని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. పురుషులు మాత్రం వెళ్ళండి, స్త్రీలు పిల్లలు ఏదైనా ఎవరు ఉంటే కుటుంబాలు ఉంటే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళమని ఫరో వాళ్ళకి నాలుగోది మాట చెప్పడం మనం ఇక్కడ వింటూ ఉన్నాము. ఇది మంచి మాటనా? పురుషులు మాత్రమే వెళ్ళండి రా బాబు, స్త్రీలు పిల్లలు ఇక్కడే ఉండాలని చెప్పినప్పుడు పురుషులు ఏమైనా గంతులేస్తారా? మాకు పండుగ వచ్చింది, మేము వెళ్ళిపోతున్నాము, మీరు మాత్రం ఉండమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారేమన్నా వెళ్ళాలా? అంటే ఇక్కడ కుటుంబాలను విడదీసే ఒక క్రియ ఇక్కడ ఫరో చేయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కుటుంబాలను విడదీస్తున్నాడు. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, బిడ్డలు ఒక చోట, అలా విడదీసి వారి మధ్య చిచ్చుపెట్టి ఒక ప్రయత్నం ఇక్కడ ఫరో ఇక్కడ చేస్తూ ఉన్నాడు. పురుషులు మాత్రం వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది? వెళ్ళారు, ఒక 1 వీక్ ప్రయాణం చేసి వెళ్ళిపోయారు, బలి ఇచ్చారు, పండగ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ తిరిగి రావాలి. వాళ్ళ కుటుంబాలు వాళ్ళకున్న సంపాదన ఇక్కడ ఉంది కనుక మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలి. అంటే పంపిస్తున్నాడు కానీ కుయుక్తి అయితే మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి కుటుంబాలకి వాళ్ళకనే వదిలిపెట్టి వెళ్ళమంటా ఉన్నాడు. ఈరోజు గమనిస్తే సాతాను యొక్క ప్రయత్నం ఏంటంటే వాడి చేతులు ఏదో పెట్టుకొని బయటికి పొమ్మంటాడు అనమాట. మనం బయటికి వెళ్ళిపోతాం, అయితే వాడి చేతులు పడతాం, మనము తిరిగి వస్తూ ఉంటాము. పురుషులు మాత్రం వెళ్ళమన్నప్పుడు ఆ దేవుడేమో కుటుంబాలు మొత్తం దేవుడు చెప్తే ఇక్కడ సాధారణంగా కుటుంబాలను విడదీసే పని చేయడం మనం గమనిస్తూ ఉన్నాము. ఈరోజున చాలా కుటుంబాలు చూస్తున్నాం కదా. 5 మంది ఉంటే 5 మందిలో 2 ప్రభు నమ్ముకుని 3 ప్రభుని నమ్ముకోరు. నమ్ముకున్న వారు నమ్మిన వారికి ఆటంకాలు కలిగిస్తూ లేదా అడ్డములు పెట్టుతూ శ్రమ పెడుతూ దేవుళ్ళు రాకుండా వారు చాలాసార్లు ఆటంకం కలిగిస్తున్న వారికి మనము చూస్తూ ఉంటాము. అయితే 5 మంది ఉంటే ఒకరు ఆ సగము ఒకరు ఈ సగం అలాగా విడిపోతూ ఉంటారేమో. అంటే ఐక్యత లేదు, ప్రేమ లేకుండా కుటుంబాలు విచ్ఛిన్నం చేసి ఈరోజున సినిమా వాడు చూస్తూ ఉంటాడు. ఇది చాలామంది కుటుంబాలు, క్రైస్తవ కుటుంబం రోజున సాధారణ యొక్క చదరంగంలో అనేక మంది రోజున పడిపోయి ఓడిపోతున్న వారు మనము చూస్తూ, వారు తెలియకుండానే తమ కుటుంబ సాధన అప్పగించుకొని వీళ్ళు ఇంకా మా వల్ల కాదని వాళ్ళు చేతులు పైకెత్తేస్తున్నారు. నేను ఒక ఆదివారం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, ఏంటి మీ పిల్లలు చెప్పరా అంటే, అన్నా నా వల్ల కాదు, 3 పిల్లలు అనమాట, నా చేతులు నేను పైకి ఎత్తేస్తాను, నా వల్ల కాదన్నా చెప్పాను. పిల్లలు వినటం లేదు. చిన్నపిల్లలే, పెద్ద పిల్లలు కాదు, 22 ఇయర్స్ ఓల్డ్ చిన్న పిల్లలు, 20 ఇయర్స్ లోపు పిల్లలు అనమాట. తండ్రి చెప్తున్నాడు, నా పిల్లలు నా మాట ఇప్పుడు వినటం లేదు, నేను చెప్పి చూశానన్నా నా వల్ల కాదని. ఆయన ఒక్కడు వస్తారు, పిల్లలు మాత్రం రారు. ఎంత బాధ తెలుసు, ఎంత బాధ.
కాకపోతే డబ్బులు కూడా తీసుకురావాలి. కానీ ఇంక వాళ్ళు వెంటనే వాళ్ళు వదిలిపెడితే ఆ ముగ్గురు పిల్లలు తలా ఒక దానిగా వాళ్ళ ఆదివారం పాటు ఫ్రెండ్స్ అని ఉద్యోగాలని వెళ్ళిపోతున్నారు. భక్తి లేదు, ప్రార్థన లేదు, సంఘం ఏమి వాళ్ళకి దేవుడి భయము బొత్తిగా లేదు. కుటుంబాల్లో ఇలాంటి యుద్ధ వాతావరణం సాధారణంగా చేసినప్పుడు మనం గమనిస్తూ ఉంటాము. ఒక కుటుంబం ఒక పేద కుటుంబము, తల్లిదండ్రి కొడుకు నాన్న కుటుంబంలో పేదలు, అప్పులు ఉన్నాయి, వాళ్ళకి సొంత ఇల్లు లేదు, బాధలు ఉన్నాయి. ఇంకా అబ్బాయి చదువుకుంటున్నాడు. అయితే మంచి భక్తి కుటుంబము, దేవుడు ప్రార్థన చేస్తామని కుటుంబము. ఒక రోజున దేవుడు ప్రార్థన ఆలకించి 3 దూతలను ఆ ఇంటికి పంపించాడు. 3 దూతలను దేవుడు ఆ ఇంటికి పంపించాడంట. 3 దూతలు ఆ ఇంటికి వచ్చారు, తలుపు కొట్టారు. తలుపు దిగానే బయట 3 దూతలు ఉన్నారు. ఇక్కడ దూతలు వచ్చారని చెప్పేసి ఆ కుటుంబానికి ఆనందం, అమ్మకి, నాన్నకి, అబ్బాయికి, వాళ్ళ అబ్బాయికి. ఆ లోపల ఏంటంటే వాళ్ళు చెప్పారంటే ముగ్గురులో ఒకరి లోపలికి వస్తాం. ఇక నా పేరు ప్రేమ, ఈ దూత పేరు ధనము, ఆ దూత పేరు విజయము, ధనము, ప్రేమ. 3 దూతల పేర్లు చెప్పారు. చెప్పి ఎవరు కాళ్ళు కోరుకోండి, ఒకరు లోపలికి వస్తారు. అనగానే ఇంక 3 అమ్మ నాన్న కొడుకు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని డిస్కషన్ అన్నమాట. గ్రూప్ డిస్కషన్. ఎవరిని పిలుద్దాం. నాన్నేమన్నాడు, అరే ధనము దూత బయట ఉన్నాడు రా, ధనం ఉందనుకోరా, ఇల్లు కట్టుకోవచ్చు, అన్ని అప్పులు తీరిపోతారా, హ్యాపీగా మనం వచ్చినా, డబ్బేరా మొత్తం అన్నిటికీ అని డబ్బును పిలుద్దాం, ధనము దూత మనము పిలుద్దామంటాడు. కొడుకు అంటే, నాన్న డబ్బు ఉంటే మళ్ళీ ఖర్చు అయిపోయింది నాన్న, విజయం, నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను నాన్న, విజయం పొంది నేను ఎగ్జామ్స్ పాస్ అవ్వండి, విజయం చూస్తూ ఉంటే ఎగ్జామ్ పాస్ మంచి ఉద్యోగం వచ్చింది నాన్న, ఉద్యోగం వస్తే అని అప్పు తీరుస్తాను, ఇల్లు కడతాను, నేను ఇంకా బాగుంటున్నాను లైఫ్ నాన్న అని విజయం చూతని పిలుద్దాం కొడుకు అంటాడు. అంటే ఆ 3 మధ్య ఇప్పుడు ఒకలాంటి వాతావరణం మాట, ఎవరిని పిలవాలో డిస్కస్ జరుగుతూ ఉంది. తల్లి అంటది, విజయం లేదు, ధనం లేదు, ప్రేమదూత పిలుతారా, మనం 3 కలిసి ఉండాలి, ప్రేమదూత రావాలరా అని. అంటే ప్రేమదూత వస్తే ఎందుకమ్మా, అప్పులు తీరవు, ఇంకా డబ్బులు ఉండవు మన దగ్గర, ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కనుక ఇక 3 మధ్య ఒకలాంటి వేడి వాతావరణం జరుగుతుంది. వాతావరణం చర్చలు చివరికి ఇక అందరూ అబ్బా నాన్న కొడుకు అనండి లాభం లేదా, సరేలేరా అమ్మ ఇష్టం అని చెప్పేసి నాన్న కొడుకు ఇద్దరు కూడా ఆ అమ్మకే నీ ఇష్టం అమ్మ ఇది అని వదిలేశారు. ఇక వాళ్ళ అమ్మ సంతోషంగా వెళ్ళేసి, అయ్యా మీ 3లో ప్రేమదూత ఎవరు లోపలికి రమ్మంది. ప్రేమదూత లోపలికి వస్తున్నాడు. వస్తూ ఉంటే ప్రేమదూత వెనకాల ధనం దూత అలాగే విజయం దూత కూడా వస్తూ ఉన్నారు. లోపల అడుగు పెట్టి, కానీ ఇదేంటి ఒకరే వస్తామని చెప్పారు కదా, మీరు 3 వచ్చారు లోపలికి అని చెప్పేసి తండ్రి కొడుకులకి ఆశ్చర్యంతో అడిగారు. మరి ఎందుకు 3 వచ్చారంటే వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మీరు ధనం దూత కోరుకుంటే ధనం ఒక్కడు వచ్చేవాడు, ప్రేమ విజయము వెళ్ళిపోయేవాళ్ళు. విజయం దూత కోరుకుంటే విజయం ఒకటి లోపలికి వచ్చేవాడు, ప్రేమ ధనము వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ప్రేమదూత కోరుకున్న కనుక ప్రేమదూతతో పాటు ప్రేమను కోరుకున్న కనుక ప్రేమతో పాటు ధనం వస్తుంది, ప్రేమతో పాటు విజయం వస్తుంది. ప్రేమ ఎక్కడ ఉంటుంది అక్కడ ధనం ఉంటుంది, అక్కడ విజయం ఉంటుంది. కనుక ప్రేమదూత కోరుకుని మీ మధ్య మేము 3 వచ్చామని చెప్పగానే వాళ్ళకి ఎంతగానో ఆనందం. అంటే 3 మధ్య ప్రేమ ఉంటే అక్కడ విజయం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్ని ఆనందం ఉంటుంది అన్న సంగతిని ఆ పాటను అక్కడ వాళ్ళకి దూతలు నేర్పిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు గమనించి కుటుంబాలకి పురుషులు మాత్రం వెళ్ళండిరా, మిగతా వాళ్ళు మనం మిగతా వాళ్ళు వద్దన్నప్పుడు మరి వీళ్ళకి దేవుడు వద్దా, వీళ్ళకి దేవుడు కావాలి, వీళ్ళ పిల్లలకి దేవుడు కావాలి, కానీ అక్కర్లేదు అన్న రీతిలో కుటుంబ యజమానులు మాత్రం వెళ్ళమని చెప్పి సాధారణ యొక్క ప్రయత్నం అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు గమనించి ఈరోజు ఇలాగే ఇంట్లో ఒకరు పోసి ప్రార్థన చేద్దానుకోండి, నువ్వు పో అమ్మ నువ్వు వెళ్ళమ్మా అని బిడ్డ అంటాడు. ఇంకా మన బిడ్డలో మన సెల్ ఫోన్ ఇచ్చేసి వాడుకోని చెప్పేసి మనం వచ్చేస్తాం. అంటే 5 మంది ఉంటే 2 ఇంట్లో ఉంటారు, 3 ఉంటారు, 3 ఉంటే ఒకరిక్కడ 2 అక్కడ, అందరూ కలిసి రావడానికి ప్రార్థనకు అవకాశం ఉంది. కానీ రాకుండా సాతాను యొక్క ఆటంకాలు అక్కడ కలిగిస్తున్నప్పుడు చాలామంది అలాగే ఎవరిని మిగులుతూ తిరుగుతుంటాడు కనుక అలా దొరికిన వాటిని సాధారణ మిగుతూ ఉంటాడు కనుక వాళ్ళు రాలేకపోతున్నారు. ఇంటిల్లి పాది రావాలంటే రావచ్చు, కానీ రాకుండా ఒకరు భోజాలి అన్నట్టుగా మనం చెప్పుకుంటూ మనము ఆగిపోతున్నాము. పెళ్ళికి వెళ్ళాలంటే అందరం బయలుదేరి వెళ్తున్నాం కదా, పెళ్ళికి పోవాలంటే అందరం వెళ్తాం బయట, ఎందుకంటే అందరూ కలిసి భోజనం చేయాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, పిక్నిక్ పోవాలంటే అందరం బయలుదేరుతాం. ప్రార్థన కంటే చాలు ఇక ఒకరి ఇంటికి ఒకరు చాలి అన్నట్టుగా హాజరు కోసం వచ్చి మనము వెళ్ళిపోతున్నాం. పురుషులు మాత్రం వెళ్ళమన్నప్పుడు స్త్రీలకు వద్దా దేవుడు వద్దా, స్త్రీలకు దేవుడు కావాలి, పిల్లలకు దేవుడు కావాలి, కానీ సాధారణ ప్రయోగం ఏంటంటే అక్కర్లేదు వాళ్ళకి, మీరు మాత్రం వెళ్ళండి. 4 అనగా కుతంత్రాలు అన్నమాట. సాధారణ కుతంత్రాలతో చాలామంది చిక్కుపడిపోయి ఈరోజు రాలేకపోయిన వారందరూ అలాంటి వారంటే వచ్చిన వారందరూ కూడా అలాగే దేవుడి మాటలు వచ్చిన వాళ్ళే, కానీ రాలేకపోయిన వాళ్ళందరూ సాతానికి వాళ్ళు ఎరగ ఆహారంగా వాళ్ళు మారిపోయిన వాళ్ళే. 5వ మాట మళ్ళా పంపిట్లా మళ్ళీ తెగిపోయి అంటే మోసాడు అందరూ పోవాలంటే నో అంటాడు. ఇక మళ్ళీ తెగులు వచ్చి పడింది, మళ్ళీ ప్లాన్ చేశారు, తెగులు ఆగిపోయింది. 5వదిగా ఏమంటాడు చూడండి, 5వదిగా 10వ అధ్యాయము 10 10
10:24. ఐదవదిగా ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. ఇక్కడ మీ ఇంటిల్లు బారుగా కుటుంబాలే కదా వెళ్ళాల్సింది, కుటుంబాలు పోండి, మీ భార్యలు మీ బిడ్డలు అందరూ వెళ్ళిపోండి, కానీ మీ మందలు మాత్రమే, గొర్రెలు ఉన్నా మీకు మేకల మంద ఉన్నా గొర్రెల మంద ఉన్నా కానీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళమని చెప్పేసి ఫరో రాజు మోషేతో మాట మాట్లాడుతున్నాడు. 5వ మాట అంటే అనుమతి ఇచ్చాడు, కానీ అనుమతిలో ఒక లొసుగు పెట్టి, లొసుగు ఏంటంటే కుటుంబాలు వెళ్ళిపోంటారు బాబు, కాకపోతే మందలు మాత్రం ఇక్కడ వదిలిపెట్టి మీరు వెళ్ళమంటా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు గంతులు వేసుకు, అమ్మయ్య మాకు విడుదల వచ్చిందయ్యా, దేవానికి స్తోత్రం ప్రభా, ఇప్పుడు మేము మా కుటుంబాలతో బయటికి వెళ్ళిపోవచ్చు, పండుగ చేసుకోవచ్చు అని అనుకోవచ్చు, కానీ అయితే మందలు వదిలిపెట్టి వెళ్ళమన్న ఆ కండిషన్ మాత్రం వాళ్ళకి మోషకి ఇష్టం లేకుండా ఉన్నది. అని కుటుంబం వెళ్ళండి, కానీ ఎలా పోవాలంట? చేతులు ఊపుకుంటూ అలా ఖాళీగా మనము వెళ్ళిపోవాలి. దేవుడు కోరిన బలి ఇవ్వాలంటే వాళ్ళకి ఏం కావాలి? అక్కడ దేవుడు బలి ఇవ్వాలంటే ఏం కావాలి? గొర్రె పిల్ల మేక పిల్ల కావాలి. కానీ ఆ దేవుడికి బలి రాసిన మందలు మాత్రము నా దగ్గర పెట్టి వెళ్ళమన్నప్పుడు, మీరు దేవుడి దగ్గరికి పోయేటప్పుడు ఆయన కోరేది మీరు ఆయనకి ఇవ్వకుండా నా దగ్గర పెట్టి వెళ్ళమన్న మాట అక్కడ ఫరో రాజు మోషతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చేతులు ఊపుకుంటూ వెళ్ళరా అన్నట్టుగా ఆ మాట మనకు అర్థమవుతాం. దేవుని ఖాళీగా వెళ్ళి దేవుని దగ్గరికి ఖాళీగా వెళ్ళమన్న రీతిలో చెప్పిన మాట అక్కడ మన కంటికి కనిపిస్తూ ఉన్నది. దేవుడు కోరిన దేవుడికి ఇవ్వకుండా వాడి దగ్గర పెట్టి వెళ్ళమన్నప్పుడు మోషే దానికి ఒప్పుకోవటంలా. చాలామంది ఇలా దేవుడు కోరి హృదయం దేవుడికి ఇవ్వకుండా అన్నీ చేస్తాం, అన్ని పనులు దేవుడు చేస్తావు, కానీ దేవుడు కోరే ఆ చిన్న హృదయము చిన్న మనసు దేవుడు కూడా నువ్వు రాలేకపోతా ఉన్నావు. దేవుడు కోరేది మన ఆత్మను తప్ప, మన మనసును హృదయం తప్ప, మన దశం భాగంలో లేదా మనకు పరిచర్య లేదా మన గొప్ప సంగతి కానీ దేవుడు హృదయం ఇవ్వకుండా ఏ పని చేసినా కానీ దేవుడు దాన్ని మెచ్చుకోడేమో. ఇది సాధారణ యొక్క ప్రయోగం ఏంటంటే, దేవుడు కోరి హృదయం దేవుడికి ఇవ్వకుండా ఆ హృదయం వాడు తన చేతుల్లో పెట్టుకొని అన్ని చేసుకోకపోవడం దేవుడికి మనల్ని పంపిస్తూ ఉన్నాడు. చాలామంది సంఘానికి వస్తారు, కానీ ఇప్పటికీ ప్రభువుని నమ్మరు వాళ్ళు. నో బ్యాప్టిజం, నో రక్షణ లేదు, వాళ్ళు బ్యాప్టిజం లేకుండా ఇంకా వాళ్ళు మామూలుగా వచ్చిపోతున్నారు. కానీ దేవుడి వాక్యం ఇదేలే, దేవుడి వాక్యం జీవించడానికి బ్యాప్టిజం తీసుకోవాలని వాళ్ళకి భయపడతా ఉంటారు. పండుగలు వచ్చిపోతూ ఉంటాయి, కానీ భక్తులు మాత్రము ఎందుకు మాట్లాడలేదంటే దేవుడు కూడా హృదయం నీ దగ్గర లేదండి. సాధారణ చేతులు నువ్వు పెట్టి వస్తున్నావు కనుక హృదయం ఇంకా మారకుండా ఉన్నది. ఒక తుఫాన్లో ఒక వ్యక్తి పడవ చిక్కుపోయింది. ప్రభా నన్ను క్షేమంగా ఒడ్డుకు తీసుకెళ్ళాలనుకో ప్రభా, రేపు వచ్చే ఆదివారం నేను క్షేమంగా ఇంటికి పోతే వచ్చే మందిరానికి పోయినప్పుడు 10 గొర్రెల పిల్లలు నేను కానుకిస్తా ప్రభా అంట. సరే దేవుడు పాత్రలకు ఇచ్చి ఆ తుఫాను ఆపేశాడు, ఆ వ్యక్తి క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఆదివారం వచ్చింది, తుఫాన్లో మొక్కుపడింది, 10 గొర్రె పిల్లలు దేవుడికి కానుకిస్తా అన్నాడు. ఆదివారం శుభ్రం రెడీ అయ్యాడు, గొర్రెల మందులోకి వెళ్ళాడు. గొర్రెల పిల్లలు కనపడతా ఉన్నాయి. లెక్కేసుకున్నాడు 10 గొర్రె పిల్లలు. అమ్మో 10 ఒక గొర్రె పిల్ల 2,000 రూపాయలు. ఎంత ఉంటుంది 2,000 ఒక గొర్రె పిల్ల? ఎంత గొర్రె పిల్ల? సుమారు 5,000 రూపాయలు ఉంటుంది. 5,000 రూపాయలు. అమ్మో 10 గొర్రెలు అంటే 10 × 5 50,000 రూపాయల. ఇన్ని గొర్రె పిల్లలు దేవుడికి ఇవ్వాలా అమ్మ అని చెప్పేసి భయం వేసింది. ఇన్ని 10 గొర్రె పిల్లలు 50,000 రూపాయలు మా అమ్మ అని చెప్పేసి, అయినా ఇప్పుడు కాదులే వచ్చేవారం దేవుడికి ఇస్తాం, వచ్చేవారము దేవుడికి వస్తారు వాయిదా వేసుకున్నాడు. ఖాళీగా వచ్చి మందిరానికి వచ్చి వెళ్ళిపోయాడు. రెండవ ఆదివారం వచ్చింది, మళ్ళీ గొర్రెల మందులోకి వెళ్ళాడు. ఆదివారం పూట అనుకుని 10 5 అనుకున్నాడు. 5 మనసు మారిపోయింది. 5 అనుకున్నాడు. 5 × 5 25,000 రూపాయలు. అమ్మో 20,000 రూపాయల ఖరీదైన గొర్రెపిల్ల యుద్ధులే అని మళ్ళీ వచ్చి మళ్ళీ 3వ ఆదివారం వాయిదా వేసుకున్నాడు. ఖాళీగా వచ్చి మందిరం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. 3వ ఆదివారం మళ్ళీ గొర్రెల మందులోకి వెళ్ళాడు. ఇంకా ఆ రోజు మాత్రం మనసు స్థిరపరచుకొని ఈరోజు ఎలాగ సరే ఇద్దాం అనుకున్నాడు. వెళ్ళిన తర్వాత 5 వద్దులే, ఒక్కటి చాలు, దేవుడికి ఒక్కటి ఇద్దాం అనుకున్నాడు. అంటే వాయిదాలు వేసే కొద్ది కూడా హృదయం మారిపోతూ ఉంది. ఆ రోజు స్థిరంగా స్థిరపరచుకొని ఒక గొర్రెపిల్ల తీసుకుని బయటకు వచ్చాడు. ఇక ఈ గొర్రెపిల్లగా 5 పోదామని చెప్పి గొర్రెలు పట్టుకొని వెళ్తూ ఉంటే, ఏమండి అని వాళ్ళ ఆవిడ వెనక నుంచి పిలిచింది. ఎక్కడికి పోతున్నా అంటే మందిరానికి పోతున్నా. మందిరం పోయినప్పుడు గొర్రెపిల్ల ఎందుకు అంటే మొక్కుబడి చేసుకున్నాను అందుకే ఇస్తున్నా అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళ ఆవిడ ఏమంది, నీకు పిచ్చా శబలవా, ఈరోజు గొర్రెపిల్లలు మేకపిల్లలు ఏంటి, ఏ పప్పు బెల్లం పట్టుకెళ్తే అంత తింటారు అని చెప్పారు. కానీ ఆ గొర్రెపిల్ల మన మందలు కట్టేసి కొట్లోకి వెళ్ళేసి పప్పులు బెల్లము కొనుక్కొని, అయితే మా ఐడియా బాగుంది అని చెప్పేసి అవి పట్టుకొద్ద ఇద్దామని చెప్పేసి వస్తూ ఉన్నాడు. దారిలో ఆకలేస్తూ ఉంది. తింటా వస్తున్నాడు మందిరానికి. మందిరం వచ్చేసరికి చేతిలో ఉన్న పప్పుల బెల్లం మొత్తం కూడా అయిపోయింది. ఇది ఈరోజు మన పరిస్థితి. దేవుడికి ఇవ్వాలంటే చేతులు రావు మనకు. అసలు ఏదో మొక్కుబడి తెచ్చుకోవాలని మాత్రం భయపడిపోతాం. అంత భయం ఉన్నప్పుడు నువ్వు మొక్కుకోవాలి?
దేవుడు కోరే మంద, దేవుడు కోరే బలి పశువు, ఆ మందలు పట్టుకెళ్ళి దేవుడు చెప్తే ఆ మందలు నా దగ్గర ఉండాలి, దేవుడిగా బలి ఇవ్వకుండా ఆ బలి పశువు నా దగ్గర పెట్టి మిగతా అందరం వెళ్ళిపోమని మరి చెప్తున్నప్పుడు మోషే దానికి ఒప్పుకోవట్లా. మన ఆత్మ విరిగిన ఆత్మ దేవుడికి ఇష్టం బలి కనుక ఆత్మ దేవుడికి ఇవ్వమని దేవుడు చెప్తామని బతిలాడుతుంటే ఆత్మ మాత్రం మన దేవుడు మనము ఇవ్వకుండా లోకల్ మనము పెట్టేస్తూ ఉన్నాము. దేవుడు ఎంత అనగా ఈ పోరాటం ఆగట్లా. దేవుడికి సాతాను మధ్య లేదా మోషేకి ఫరో మధ్యన పోరాటం ఆగట్లా, సాగుతానే ఉన్నది. ఆఖరి గమనిస్తే ఎప్పుడైతే ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడో అప్పుడు ఓడిపోయిన తన ఓటమిని అంగీకరించిన ఫరో ఏమంటాడంటే చూడండి ఆఖరి మాట 12-11 దీనికమ్మా 12వ అధ్యాయము 31 వచ్చినాము 12:31 6వ మాట. అక్కడ ఆ రాత్రి వేళ ఫరో మోషేను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి మీరు బయలు వెళ్ళండి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించండి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులు తీసుకొని పోవుడి అని మాట. ఆఖరికి అనగా దేవుడు ఏం ఆక్రమించాడో బిగినింగ్లో ఇక్కడ నెరవేరుతా ఉన్నది. పశువులు మందలు మీరు తీసుకొని పోండి బలివాని దేవుడు. కానీ ఇక్కడ ఫరోరాజు తన ఓట అంగీకరించిన వాడుగా వెళ్ళమని చెప్తా ఉన్నాడు. బిగినింగ్ అన్నాడు ఆయన ఎవరు అన్నాడు, ఇప్పుడు ఆయన్ని నా కోసం మీరు వేడుకోమని మాట ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. అని దేవుడు కోరి కుటుంబాలు కథలు రావాలి, దేవుడు కోరే బలి ఇవ్వాలని దేవుడు చెప్పిన ఆఖరి ఇక్కడ నెరవేరుతా ఉంది. ప్రేమ వాళ్ళు దేవుడు చిత్తం ఏంటంటే మన కుటుంబాలతో దేవుడిని నమ్ముకోవాలి, దేవుళ్ళు జీవించాలి, దేవుళ్ళు ఫలించాలి, పనులు కనబడి దేవుడు ఆశపడతా ఉన్నాడు. కానీ ఈరోజు నా కుటుంబాల్లో ఐక్యత లేక ప్రేమ లేక విచ్ఛిన్నమైపోతున్నప్పుడు దేవుడికి మహిమ రాని స్థితిలో మనము ఉంటూ ఉన్నాం. నేను ఒక మోషేలాగా పోరాడకపోతే, నువ్వు మోషేలాగా నువ్వు దేవుడి పక్షాన నీ కుటుంబం కోసము పోరాడకపోయినట్లయితే వారు ఎప్పటికీ ప్రభువులకు వాళ్ళు రానే రారు. సంఘము నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంది, పాస్టర్ ప్రయాసపడుతున్నా కానీ వాళ్ళ ప్రయాస ప్రార్థనకు తోడు నీవు నిలబడే ఒక మోషేలాగా ఉండాలి. నీ కుటుంబం నీవే దిక్కు కనుక, నీ కుటుంబం నీవు ఆధారం కనుక, ప్రభు నమ్మిన నీవు ఒక మోషేలాగా పనిచేయడం మొదలు పెడితే విజయం నీదే కనుక నీవు అనుకోవచ్చేమో నాకెందుకులే, ఇది వాళ్ళ పని కదా, వాళ్ళ ఆత్మలు కదా, వాళ్ళు చచ్చిపోతే నరకానికి అనుకుంటే ఇంకా ఎవరు చేయరు. కానీ ఆ భారం నీకు రావాలి. వారు చచ్చిపోతే నరకానికి పోతారన్న భయం నీకు ఉంటే వారి కోసం నువ్వు కష్టపడతావు, పోరాడతావు. మోషే వదిలిపెట్టలా, పోరాడుతూనే ఉన్నాడు. ఎన్నోసార్లు వెళ్ళి వారితో మాట్లాడడానికి వచ్చిపోతున్నాడు కనుక ఓర్పు సహనము ఆ నాయకుడు కనిపిస్తున్నాడు. కానీ నీవు కూడా నీ కుటుంబం కోసం నీవు కూడా పోరాడే యోధురాలుగా మారిపోవాలి. నాకెందుకు చెడు చేతులు పైకెత్తామనుకో యుద్ధంలో ఓడిపోతాం కనుక యుద్ధము దేవుడిది. అయితే మనం అడుగు పెడితే మన కోసం యుద్ధం చేయవాడు ఆయనే. సో ఫరోకి ముందు భయపడి పారిపోయినవాడు. కానీ ఇప్పుడు ఆ ఫరోతోనే రాజు మన మోషే వచ్చి మాట్లాడే ధైర్యం దేవుడు ఇచ్చినట్టుగానే నీవు ఒక మోషేలా నీ కుటుంబం కోసం నిలబడితే ఆ ధైర్యము, ఆ మాటలు, ఆ వాక్చాతుర్యము, ఆ ప్రాధాన్యత దేవుడికి ఇచ్చారా బలపరిచి వాడుకునేవాడుగా ఉంటాడు. కనుక ఇంట్లో ప్రభు దగ్గర రాకుండా ఇంట్లో ఆగిపోతున్న వారి గురించిన భారం బాధ్యత నీకు రావాలి. దేవుడు మనసారా కోరుకుని నువ్వు ఆయన పిలుస్తూ ఉన్నాడు. నువ్వు నిలబడి పోరాడితే విజయం పొందుకుంటావు కనుక విజయం నీ కుటుంబానికి దీవెనగా మారాలంటే నువ్వు పోరాడాలి. సాతాను వేసే ప్రతి ఎత్తుకు నువ్వు పై ఎత్తి వేసి వాడిని ఓడించే వ్యక్తులుగా నువ్వు పని చేయకపోతే నువ్వు ఓడిపోతావు. కనుక యుద్ధం మొదలుపెట్టి పోరాడు, నువ్వు విజయం పొందుకుంటావు. ఒక్కదానికి వచ్చేమో ఈ రోజున అయితే రేపటి ఒక రోజున నీ ఇంటిని పాది ప్రభువులకు రావడానికి ఇది మా అమ్మ కారణము, మా నాన్న కారణము, మా అక్క కారణము అని చెప్పాలంటే నువ్వు నిలబడి పోరాడే నువ్వు యుద్ధం చేయాలి. సో పెరిగిన దేవుడు మనకి ఇవ్వలేదు కనుక ధైర్యం ఆత్మ మనకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు కనుక మన దేవుడి పక్షం నిలబడ్డప్పుడు ఆయన మన కోసము అన్ని పనులు ఆయన చేయగలడు. ఆయన మనల్ని వాడుకోగలడు. కనుక ఈ రోజున మన కుటుంబాల సంగతి మనము ఆలోచించి ఎలాగ మోషే ఆ కుటుంబాలు మొత్తం రావాలని మోషతో మన ఫరోతో మాట్లాడుతున్నాడు. నేను కూడా లోకంతో పోరాడాలి. మనము పోరాడి వారు మనము విడిపించుకోవడానికి ఒక నాయకుడు మారకపోతే విడుదల వాళ్ళకు ఉండదు. కనుక నువ్వు నిలబడి పోరాడము మొదలుపెట్టు. దేవుడు నిన్ను గొప్పగా వాడుకొనును గాక. ఆమె తల వచ్చండి ప్రార్థన చేసుకుందాం. ప్రియ సంఘమా, మోషే మనవంటి మానవుడే, మనలాంటి మనసు గలవాడే, పిరిగివాడే. కానీ దేవుడి కోసము ధైర్యంగా నిలబడే కృప పొందుకున్నాడు. ఈరోజు నీవు కూడా అటు ధైర్యం దేవునికి ఇచ్చాడు. కానీ నీవే కురిగిపోతున్నావు, నా వల్ల కాదు అని 2 చేతులు పైకెత్తేసి ఓటమిని అంగీకరిస్తున్న వాడిగా ఉన్నావేమో. కానీ నువ్వు లేచి నిలబడి నీ కుటుంబం కోసం నువ్వు యుద్ధము చేయాలి. ఫరో చేతిలో ఉన్న ఇశ్రాయేలు కుటుంబాల కోసం మోషేలా యుద్ధం ప్రకటించి చివరి విజయం పొందుకున్నాడు. సాతాను చేతిలో బందీలుగా ఉన్న నీ ఇంట్లో ఉన్న వారందరి కోసం నువ్వు మోషే వల్ల యుద్ధం చేయాల్సిన సమయం ఇది.
ప్రార్థనలో పోరాడు, వాళ్ళకి సువార్త చెప్పు, సాక్ష్యం చెప్పు, వారిని హెచ్చరించు, వారితో మాట్లాడు. తప్పకుండా విజయం దేవుడు నీకు ఇస్తాడు. పరలోకు నీ వెళ్తూ వెళ్తూ నీతో పాటు నీ ఇంటిని పని తీసుకెళ్ళాలంటే ఇప్పటి నుంచి నువ్వు పోరాటం మొదలుపెట్టు. వాళ్ళు వినరు, ఆయన చెప్తానే ఉండు. వాళ్ళు లోబడరు, ఆయన నువ్వు పోరాడుతూనే ఉండు. నీ వంతు ప్రయాసం నువ్వు పడు. నీ పని ఆపొద్దు. మన పని మనం చేస్తే మిగతా పని దేవుడు జరిగిస్తాడు. కనుక రక్షణ పొందిన ఇంట్లో వారి యొక్క ఆత్మల కోసము నువ్వేం చేయగలవు ఆ పని చేయి. మోషే పోరాడి 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 చివరికి కుటుంబంలో మందులు సహా బయటకు వచ్చాయి. దేవుడు కోరే ఆ చిన్న చిన్న హృదయాలు, చిన్న ఆత్మలు దేవుడి దగ్గర రావాలంటే నీవు కూడా పోరాడుతూనే ఉండాలి. ఏ పోరాటంలో ప్రాణం పోయినా పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదని యుద్ధము చేస్తూనే ఉండు. సాతానుతో, లోకంతో యుద్ధము చేస్తూనే ఉండు. ఒక రోజున నీ ఇంటికి నీవే దేవుని పాత్రగా మార్చబడతావు. నీ ప్రయాస వల్ల నీ ఇంట్లో వాళ్ళు ప్రభు నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం మెప్పు పరలోకంలో పొందుకుంటావు. కనుక అటు మెప్పు కోసం లోకల్ ప్రయాసపడు. ప్రభు కోసం పని చేయాలంటే ఇదే జీవితం మనకి దేవుడు ఇచ్చాడు. సరిపోతే ఏం చేయలేము. కనుక బతుకున్నాక ఈ కొద్ది రోజులే ఏదైనా పని చేయాలంటే ఆ పని ఈ పనియే. ఆత్మల సంపాదన, ప్రభు నమ్మని ఇంట్లో వారి కోసం నువ్వు ఒక మోసలాగా పనిచేసి వారిని సంపాదించు. ఈ పని చేయడం వల్ల నీ బహుమతి అధికమగును. ఈ పని చేయడం వల్ల నీకు మహిమ దేవుడు ఎక్కువ ఇస్తాడు. ఈ పని చేయడం వల్ల నీకు మెప్పు కలిగింది. కనుక పరలోకమందు ఆ మెప్పుకై ప్రయాసపడు. సాతాను కఠిన మనసు గలవాడే, వాడు మారడు, ఎవడు నీ మారనివ్వడు. కానీ నువ్వు పోరాడు. నీ పోరాటంలో ఫలితం వారు మారతారు. కనుక రక్షణ పొంది నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం, నీ ఇంట్లో భార్య కోసము, ఇంట్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయి, ప్రయాసపడు. సంఘం యొక్క ప్రార్థనలు కోరుకో. నన్ను వాడుకో ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకో. మోషేని వాడుకున్న దేవా నన్ను కూడా వాడుకో ప్రభువా. ప్రార్థనలకు నేను మా ఇంట్లో వారితో రావాలి ప్రభువా. మా ఇంటికి తాళం వేసి రావాలి ప్రభువా నేను ప్రార్థనకు వచ్చినప్పుడని ప్రార్థన చేసుకో. పండుగ వస్తూ ఉన్నది, వస్తువు చేయాలి, మనం బలి ఇవ్వాలి. కనుక నీ ఇంటిని పాదే పండుగ చేసుకో. యథార్థ పండుగ చేసుకోవాలంటే రక్షణ పొందిన వారుగా ఉండాలి. కనుక రక్షణ అనుభవం నీ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన మొదలుపెట్టు. మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. రాత్రి వచ్చిన వాక్యభాగాన్ని బట్టి మీకు వందనాలు మా తండ్రి. మోషేని వాడుకున్న దేవా, ఈ రోజున తండ్రి ప్రతిబిడ్డను వాడుకుని మహిమ పొందిన తండ్రి, రక్షణ పొందిన కుటుంబీకుల కోసం ప్రభా, ప్రార్థనలకు రాలేకున్న కుటుంబీకుల కోసం పోరాడే యోధులుగా వీరిని దీవించండి మా నాయన తండ్రి. యుద్ధం నీదై ఉండగా నా ప్రభా తండ్రి కృప చూపండి, మహిమ పొందిన తండ్రి ప్రభా. మేము కూడా పోరాడదామని తీర్మానించిన బిడ్డలు దీవించండి, బలపరచి ధైర్యపరచండి మా తండ్రి. అయ్యా వీరు వెళ్ళి మాట్లాడుతుండగా అనేక మంది మారాలి మా ప్రభా తండ్రి. వీరి ద్వారా అనేక మంది రావాలి ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. ఇంట్లో ఆగిపోతున్న వారందరూ తండ్రి ప్రభా, అయ్యా నీ కోసం రావడానికి ప్రభు దాచే మా తండ్రి దేవా, నీకు స్తోత్రం, మీకు వందనాలు తండ్రి. పరలోకమందు మేము మెచ్చుకునే ఆ జనంలో ప్రభా మేమందరము ఉన్నట్లుగా మమ్మల్ని దీవించి మీరు మహిమ పొందమని మా తండ్రి మిత్రుడు వాక్యాన్ని ఫలింప చేయమని మహిమ పొందమని యేసుక్రీస్తు ఘననామమున ప్రార్థించి పెడుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.